నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. ఈరోజు మనం కొందరి ఇంటికి పోతున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజుల కిందట డాక్టర్ షేక్ వలీ పాషా అనే ఇంటర్వ్యూ కేఆర్ టీవీలో చేశాం. ఆయన చెప్పే అంశాలు నిజాలా అబద్ధాలా, జీరో టు హీరో సాధ్యమా, అసలు మోడర్న్ మార్కెటింగ్ అంటే ఏంటిది, ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లాభపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆయన మీటింగ్లోకి పోతే ఇల్లు కొంటారా, ఆయన మీటింగ్లోకి పోతే కారు కొనొచ్చా, సూసైడ్ నుంచి 2.5 కోట్లు సంపాదించవచ్చా, అసలు ఇవన్నీ సాధ్యమా? ఇలాంటి అంశాలు మన దృష్టికి వచ్చినాయి. వీటన్నిటిని తేటా తెల్లం చేసేందుకే కేఆర్ టీవీ బయలుదేరింది. అసలు ఈ డాక్టర్ షేక్ వలీ పాషా మునగాడ లేక మోసగాడ, బయట పెడదాం. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. మనం గత కొన్ని రోజుల కిందట డాక్టర్ షేక్ వలీ పాషా అనే పర్సన్ ఇంటర్వ్యూ అయితే చేసుకున్నాం. ఆ ఇంటర్వ్యూలో చాలా అంశాల గురించి చర్చించినాం. వాస్తవానికి ఆ ఇంటర్వ్యూలో తను చెప్పినటువంటి అంశాలు ఏంటి అని అంటే, తన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ బిఫోర్ ఆఫ్టర్ అన్నది చేంజెస్ చాలా ఉన్నాయి. ఇల్లు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం, లగ్జరీ లైఫ్ను లీడ్ చేయడం, చావు బతుకుల నుంచి బయటపడి, అంటే ఇవాళ సూసైడ్ చేసుకుందాం అనుకున్న సిచ్యువేషన్ నుంచి క్లియర్గా బయటపడి మరి వాళ్ళు జీవితాలు బాగు చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పడం జరిగింది. సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నిజంగా ఈయన చెప్పేటువంటి నిజాలైనా వాస్తవాలా, లేకపోతే అబద్ధాలు చెప్తా ఉన్నాడా, లేకపోతే మందిని ఏమన్నా ఫ్రాడ్ చేస్తూ ఉన్నారా అన్న అంశాలు కొంచెం మన స్టైల్లో మనం వెలికి తీయడం జరిగింది. సో దీంట్లో దొరికినటువంటి కొంతమంది పర్సన్స్ అయితే ఉన్నారు. పర్టికులర్గా మనకు తెలిసి మనం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంతమంది కుటుంబాలను అయితే మనం తీసుకోవడం జరిగింది. నిజంగా కొంతమంది అందులో డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు వాస్తవానికి వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారు, నిజంగా ఆయన లేకపోతే ఆయన షేక్ వలీ పాషా వల్ల వీళ్ళు డెవలప్ అయ్యారా, లేకపోతే వీళ్ళు వ్యక్తిగతంగా డెవలప్ అయిన అంశాలను షేక్ వలీ పాషా క్లెయిమ్ చేసుకున్నా, అసలు వాస్తవాలు ఏంది అని అన్నది మనం ఇవాళ డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళకి పోయి, వాళ్ళ ఇంట్లోకి పోయి నిజంగా అసలు వాస్తవమా అవాస్తవమా అని అన్నది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనము మరి షేక్ వలీ పాషా గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీంట్లో భాగంగా చాలామంది డెవలప్ అయ్యారు అని అంటారు కదా. సో రాజు నాయక్ ఏం చెప్తాడు, ఏంది అసలు ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ అయినాడు అన్న అంశాలను అయితే మరి ఆయన అడిగి తెలుసుకున్నాం. రైట్, ఇది ఆయన ఇల్లు. రైట్, ఓకే. మీరేనా రాజు నాయక్? నేనన్నా. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను జీరో టు హీరోలో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయితే చేయబట్టి? లాస్ట్ 6 years నుంచి అన్న నేను చేయడం. లాస్ట్ 6 years? అవునన్నా. ఓకే, డన్. అంటే మీరు ఈ జీరో టు హీరోలో జాయిన్ కాకముందు లైఫ్ ఎట్లా ఉంటుండే, జాయిన్ అయిన తర్వాత ఎట్లా ఉంది అని అంటే ఏం చెప్తారు? అన్న బిఫోర్ వచ్చేసి నేను యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నాను. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నాది ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కంప్లీట్ అయింది నాది. ఓకే. ఓయి నుంచి మెయిన్ క్యాంపస్ అనమాట అది. సో అక్కడ చదువుకున్నప్పటి నుంచే పార్ట్ టైంగా చేశాను అనమాట అది. సో బిఫోర్ చెప్పాలంటే కుటుంబ నేపథ్యం అంతా కూడా కంప్లీట్ పూర్ ఫ్యామిలీ అనమాట మాది. సో చదివిన స్టడీస్ అంతా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకోవడం జరిగింది. అట్లా కంప్లీట్ ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్ అనేటువంటి లేదు మనదంతా కూడా. సో కంప్లీట్ అట్లా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ అలా యూనివర్సిటీ వరకు చదువుకుంటూ వచ్చాము. సో ప్రతి మనిషికి ఏంటంటే చదివిన తర్వాత ఫైనల్గా మనం ఏం చేయాలా ఏంటిది అని ఆలోచిస్తున్నప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే జాబ్ చేయాలని ఆలోచన ఉంటుంది. సో నా సర్కిల్లో మా లెక్చర్ల నుంచి చాలా మంది మా గురువులని జాబ్ చేసి ఎలా ఉంటుంది ఏంటిది కొందరిని అడిగినప్పుడు ఏంటంటే నాకు కామన్ కొన్ని విషయాలు తెలిసింది ఏంటంటే ప్రతి మనిషికి కళలు కోరికలు సహజంగా ఉంటాయి. సో జాబ్లో అవన్నీ కూడా మనకి ఫుల్ఫిల్ కాదనేటువంటిది ఒక చిన్నగా నేను చాలా మందిని అడిగి తెలుసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే బిజినెస్ చేయాలని థాట్ వస్తుంది. సో బేసిక్గా మనం కంప్లీట్ అంటే కంప్లీట్ ఏదైనా బిజినెస్ చేయాలా, మనం స్టార్ట్అప్ బిజినెస్ ఏదైనా చేయొచ్చు, మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నాం. సో బిజినెస్ చేయాలంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, డబ్బులు అనేటువంటి లేదు. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉన్న ఫ్రీ టైంలో ఏదైనా వర్క్ చేసుకోవచ్చు అని కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ సెర్చ్ చేస్తున్నప్పుడు జీరో టు హీరో అనే కాన్సెప్ట్లో పాస్టర్ సార్ది ఒక 5 నిమిషాల వీడియో చూడడం అనేటువంటి జరిగింది అనమాట అది. సో అప్పుడు సార్కి కాల్ చేసి ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది మమ్మల్ని. సో లాస్ట్ 5 years బ్యాక్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. సార్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. అలా జీరో టు హీరోకి అనేటువంటి అప్రోచ్ కావడం జరిగింది అన్న నేను. ఓకే. అంటే బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ చేంజెస్ ఉంటాయి. జీరో టు హీరోలో జాయిన్ అయిన తర్వాత ఆర్థికంగా స్థితిగతులు మారుతాయి అని అన్నారు. మీకు ఏమైనా మారిందా? 100% అన్న, 100% మారింది. సో బిఫోర్ జీరో టు హీరో, ఆఫ్టర్ జీరో టు హీరో నా లైఫ్ చెప్పాలంటే అన్న, యువర్ బిలీవ్ ఆర్ నాట్, జీరో టు హీరోకి నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక 50 rupees షర్ట్ వేసుకొని వచ్చా. జనరల్ నాకు పాషా సార్ ఇంటర్వ్యూ పిలిచారు. సో ఎక్కడైనా మనము ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి జనరల్లీ మనము. సో ఈవెన్ దో నా దగ్గర ఆ రోజు ఒక ఫార్మల్ డ్రెస్ ఒక 1000 రూపాయలు పెట్టి కొనలేని పొజిషన్లో ఉన్న నేను ఇదే హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందుకెళ్ళి 50 rupees షర్ట్ వేసుకొని
ఇదే 0 to Heroకి ఇంటర్వ్యూకి రావడం జరిగింది. ఇవాళ నేను వాడే పెన్ అక్షరాల 50,000 రూపీస్ అని నేను అంటా నేను. సో ఉస్మానియా యూనివర్సిటీ 150 రూపాయలు బస్ పాస్ మీద వెళ్ళాను నేను బిఫోర్ 0 to Hero స్టూడెంట్గా. ఈరోజు నేను వాడే కార్ అక్షరాల 15 లక్షల కార్, కియా సోనెట్ టాప్ అండ్ మోడల్ కార్ అని అంటాను నేను. సో బిఫోర్ 0 to Hero ఏదైనా జాబ్ చేసి ఊర్లో చిన్నగా ఇల్లు కట్టించాలనే చిన్న చిన్న థాట్స్ ఉన్నటువంటి నేను ఇక్కడ 0 to Heroలో వచ్చిన తర్వాత ఇదే హైదరాబాద్లో మా పేరెంట్స్ కోసం ఇల్లు కట్టించడానికి స్థలం తీసుకోవడం జరిగింది. ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ అనేది హైదరాబాద్లో ప్లేస్ కూడా తీసుకున్నాం. హైదరాబాద్లో ప్లేస్ కూడా తీసుకోవడం 50 రూపాయలు అంగీ కాన్సర్ హైదరాబాద్లో ప్లేస్ కూడా తీసుకోవడం జరిగిందన్న 100%. రైట్, ఇవన్నీ నిజాలా లేకపోతే ఎవరన్నా అడిగితే ఇట్లా చెప్పాలని చెప్పేసి మీకు అదేం లేదు. నాతో పాటు కొన్ని వందలాది మంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అయినారు, ఉన్న వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయినటువంటి వాళ్ళు. ప్రామిస్ అన్న 100%. ఎక్కడ వచ్చినా కూడా నేను నిరూపించగలుగుతాను నేను అది ఎందుకంటే 0 to Heroలో అన్న ఒకటి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా సార్ది ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇవాళ రేపు ఏంటంటే పెట్టుబడులు పెట్టి మోసాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక వ్యక్తిని 0 నుంచి హీరోగా ఎలా ఎదిగించాలనేటువంటి ఒక కాన్సెప్ట్. సో పాషా సార్ గురించి 0 to Hero గురించి నేను ఒక మాటలో చెప్పాలంటే అన్న, నేను వచ్చిన స్టార్టింగ్లో పాషా సార్ ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా విజన్ 2025 విజన్ 2025 1000 మందిని కరోడ్పతిని చేయాలనేటువంటి ఒకే ఒక మాట మాట్లాడుతుంటారు సార్. సో సార్కి నేను ఒకరోజు అడగడం జరిగింది అన్నమాట, అసలు సార్ ఏంటిది సార్ 0 to Hero అంటే ఏంటిది, అసలు విజన్ 2025 ఏంటి, 1000 మెంబర్ కరోడ్పతిని ఏంటిది, ఈ 1000 మంది కరోడ్పతిని చేయడం వల్ల అసలు మీకేం వస్తుంది అనేటువంటి నేను సార్ని అడిగినప్పుడు సార్ నాకు డైరెక్ట్గా ఒక మాట అన్నారు, చూడమ్మా రాజనాయక్, ఇప్పటికీ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చేసి 75 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా కూడా 90% పైగా కుటుంబాలలో ఆర్థిక స్వేచ్ఛ అనేటువంటి రాలేదు మనకి. ఆనాడు ఫ్రీడమ్ ఫైటర్స్లో నేను ఒక్కడిగా లేను, కానీ ఈ రోజు ఈ 0 to Hero ద్వారా 1000 మంది కరోడ్పతిని చేయడం ద్వారా కొన్ని లక్షలాది మంది కుటుంబాలలో నేను ఆర్థిక స్వేచ్ఛని ఇవ్వగలిగినటువంటి వాడిని అవుతాను. నా జీవితానికి ఇది తప్పితే ఇంకేం కావాలనేటువంటి అనడం జరిగిందనమాట. సో సార్ విజన్లో మేము ఒక భాగస్వాములు అయినాం. ఆ 1000 మంది కరోడ్పతిలో ఈ రోజు ఈ రాజనాయక్ నేను ఒక్కడిగా ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రైట్, పెన్ అది ఎంత కాస్ట్ పెన్? 50,000 రూపీస్ అన్న. మౌంట్ బ్లాంక్ పెన్ ఇది. 50,000 రూపాయలు మౌంట్ బ్లాంక్ పెన్ ఇది. ఓకే, మౌంట్ బ్లాంక్ పెన్ మనం రీసెంట్లీ మనకి ఏమంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న అయినప్పుడు వాళ్ళ వదిన గారు సురేఖ గారు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అదే పెన్ అన్నమాట, మౌంట్ బ్లాంక్ పెన్. అది 8 లక్షల పెన్. ఇది 50,000 బేసిక్ అనమాట ఇది. ఓకే, సో ఈ స్థాయికి అనేటువంటి రావడం జరిగిందన్న, చాలా హ్యాపీ ఈరోజు. ఓకే, మీరు చెప్పేటివన్నీ నిజాలేనా? 100% నిజాలన్న. కార్ కొన్నారా నిజంగా? ఇక్కడే ఉంది కార్, చూపిస్తాను. అది రండి, ఇక్కడే ఉంది కార్, చూపిస్తాను. నా కారే అన్న, ఇది నా కార్ అండి ఇది. ఓకే, సో సార్ విజన్ ఏదైతే ఉందో విజన్ 2025 అనేటువంటి దాని ద్వారా నేను ఇన్స్పిరేషన్ అయ్యి 2030 వరకు నా ద్వారా సార్లకు ఇంకొక 1000 మందిని కరోడ్పతిని చేయాలనేటువంటిది సార్ బ్లెస్సింగ్తో నేను ముందుకు అనేటువంటి వెళ్తున్నాను నేను. ఓకే, ఇది రీజనల్ కార్ కొని కూడా ఆల్మోస్ట్ దాదాపుగా 4 years కంప్లీట్ అవుతుంది. ఇది 4 years కంప్లీట్ అయింది. నేను ఇక్కడ వచ్చిన 0 to Hero వచ్చిన అరౌండ్ ఒక 3rd yearలో కొనడం జరిగింది. ఎందుకంటే దాదాపు 2 years అనేటువంటి పార్ట్ టైంగా చేశాను నేను. ఎప్పుడైతే ఫుల్ టైం స్టార్ట్ చేశాను విత్ ఇన్ 6 monthsలో కార్ కూడా తీసుకున్నాను. నిజంగా 0 to Hero నమ్మి షేక్ వాలీ పాషా దగ్గరికి వస్తే జీవితాలు మారుతాయా? 100% మారుతుంది అన్న, 100% మారుతుంది. ఫ్రాడ్ ఏమీ లేదన్న, దానికి సజీవ సాక్ష్యం ఈ రాజు నాయక్ ఫ్రాడ్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను మీలాంటి వాళ్ళని కలవడానికి వస్తాను. కలవచ్చు అన్న, అది అలాంటి ఏమీ లేదు. అవన్నీ కూడా అవాసాలు అనేటువంటి నేను అంటాను నేను. ఎందుకంటే నా జీవితం చెప్పాలంటే ఒక గంజి తాగేటువంటి స్థాయి నుంచి ఇవాళ ఒక బస్ పాస్ 150 రూపాయలు బస్ పాస్ మీద వచ్చినటువంటి నేను నా ముందే ఇగో నా కారు చూపించగలుగుతున్నా. సో ఇవాళ వచ్చే ఇన్కమ్ ప్రతిదీ కూడా ఏంటంటే 0 to Heroలో సంపాదించే ప్రతి ఇన్కమ్ కూడా ఏంటంటే లీగల్గా ఎథికల్గా అన్న. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎలాంటి ఫీల్డ్ వర్క్ లేకుండా ఒక మోడర్న్ మార్కెటింగ్ ద్వారా మనం 0 నుంచి హీరోగా ఎలా ఎదగాలనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. 100% అయితే సెక్యూర్గా ఉంటారు, సేఫ్గా ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఏముండదు, ఫ్రాడ్ లేదా? ఏం లేదు నిజంగా. అంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే దగ్గర అక్కడ ఇక్కడ డబ్బులు అయితే వసూలు చేస్తారు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. అందుకే ఒక మాట అన్నాను నేను, ఏదైతే సార్ ఆనాడు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 90% పైగా కుటుంబాలలో ఆర్థిక స్వేచ్ఛ రాలేదు. ఆనాడు ఫ్రీడమ్ ఫైటర్స్లో పాషా సార్ ఒక్కళ్ళుగా లేరు, కానీ ఈ రోజు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడంలో ఆ 1000 మందిని చేయడం ద్వారా కొన్ని లక్షలాది మంది కుటుంబాలలో ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వాలనేటువంటి ఒక విజన్ త్రూ అనేటువంటి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది అన్న. ఎన్ని సంవత్సరాలు అయితే మీరు? 6 years అవుతుంది. 6 years నుంచి షేక్ వాలీ పాషా దగ్గరనే ఉన్నారు. అవునన్న, అంతేనా? అవును. ఫ్రాడ్ లేదు? ఏం లేదు, నిజంగా ఏం లేదు. ఓకే, నిజంగా ఏం లేదు. నేను బయట పెడితే ఖచ్చితంగా ఫ్రాడ్ ఏదన్నా 100% అన్న. రేపు అవకాశాలు ఏమీ లేదన్న, ఏమీ లేదు.
ఏం ఫ్రాడ్ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మా జీవితాలు మారినాయి కాబట్టి ఈరోజు ఈ వీడియోనే మీరు రేపు సోషల్ మీడియాలో పెట్టవచ్చు. మమ్మల్ని చూసి కొన్ని వందలాది మంది, కొన్ని వేలాది మంది రావచ్చు, ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళ జీవితాలు అనేటువంటి మంచి హ్యాపీగా తీర్చి ఉన్నతమైనటువంటి స్థానానికి అనేటువంటి వాళ్ళు ఎదగవచ్చు అన్నమాట. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రాజు నాయక్ తీసుకున్నటువంటి కార్ ఇది. షేక్ వాలీ పాషా దగ్గర అంటే చేస్తూ ట్రైనింగ్ తీసుకుంటూ, మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకుంటూ తను సొంతంగా కొనుక్కున్నటువంటి కార్. దాదాపు 4 సంవత్సరాల కిందట కొన్నాడట. సో ఇటువంటి అంశాలు నిజామా వాస్తవమా అని అంటే ఒక్కోసారి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. ఒకవేళ వాస్తవమే అయితే నేను కూడా చివరికి అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. కానీ తప్పిదాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పాలు అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కవిత మీరేనమ్మా? అవును సార్. ఒకసారి బయటకు వస్తారా? ఓకే, చెప్పండి. మీరు కవిత, మీ పేరు శ్రీనివాసా? రైట్, ఓకే. మేము కేఆర్ టీవీ నుంచి వచ్చినాం. మేము నా పేరు క్రాంతి. రైట్, యాక్చువల్గా నేను షేక్ వాలీ పాషా మీకు ఐడియా ఉందా? ఓకే, నేను తనని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో చాలా కొన్ని అబద్ధాలు చెప్పిండేమో అని నాకు అనిపించింది. నిజంగా ఆయన కొంతమంది జీవితాలు తీర్చిదిద్దినాము, చావు బతుకుల నుంచి బయటకు వచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవం తెలుసుకునేందుకు నేను మీ దగ్గరకు వచ్చిన. అంటే మీ పర్మిషన్ తీసుకోకుండా వచ్చిన. దయచేసి ఏమనుకోకండి. రైట్, నేను వచ్చిన ఇంటెన్షన్ అయితే మీకు అర్థమైంది కదా? రైట్, షేక్ వాలీ పాషా మీకు తెలుసా? మీకు తెలుసా? నిజంగా ఆయన దగ్గర మీరు ఆయన ఇచ్చినటువంటి ట్రైనింగ్ ద్వారా 0 to hero అన్న అంశాల ద్వారా సక్సెస్ అయ్యిర్రు అని చెప్తే విన్నా నేను. నిజమేనా? నిజమేనా? గత 3 సంవత్సరాల నుంచి 0 to hero ఉన్నామండి. ఓకే, సక్సెస్ అయ్యాం. ఓకే, ఎక్సలెంట్గా సక్సెస్ అయినాం. అంటే ఇంతకుముందు మాకు ఓన్లీ జాబ్ ఓరియంటెడ్లో పనిచేశాను. మా ఆవిడ జస్ట్ ఒక హౌస్ వైఫ్ ఉన్నది. మాకు వేరే ప్రపంచం తెలియదు. నేను టీచింగ్ చేసి ఉన్నాను. సో కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో టీచింగ్ చేసిన ఒక 13 సంవత్సరాలు. బట్ ఆ ఒక్కటి మాత్రమే తెలుసు, వేరే ప్రపంచం నాకు తెలియదు. బట్ ఆ తర్వాత ఇక్కడ 0 to hero దగ్గర వచ్చిన తర్వాత పూర్తిగా నాలెడ్జ్ వచ్చింది. ఎట్లా విన్నారు అసలు 0 to hero అని అన్నది? మీరు వీడియో చూసినాం సార్. వీడియో చూసిరా? ఓకే, వీడియో చూసినాము. మా మేడం గారు వీడియో చూసింది. అంటే కరోనా ప్రాబ్లం వచ్చి మేము వేరే సెకండ్ ఇన్కమ్ సోర్స్ వరకు వెళ్ళాము అన్నట్టు. కరోనా వరకు మాకు ప్రాబ్లం ఏం లేదు, మంచి శాలరీ, కమిట్మెంట్ సరిపోతుంది. బట్ ఏంటంటే కరోనా వచ్చిన టైంలో దానికన్నా ముందే ఒక 6 నెలల ముందే మేము ఇల్లు ప్లాన్ చేసుకున్నాము. ఒక 50 లక్షల ఇల్లు, ఇదే ఇల్లు. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే కొంత అమౌంట్ బిల్డర్కి పే చేసేసినాం. ఒక ½ ఆఫ్ ద అమౌంట్ రిమైన్ పే చేయకుండా లోన్కి వెళ్ళి ప్రాసెస్లో ఉన్నాం. కరోనా వచ్చేసింది అన్న. ఇంకా సో అదే టైంలో మేము ఇంటి దగ్గర కూడా, అంటే మా ఓన్ హౌస్ రేపటి డిస్ట్రిక్ట్ అండి, తిరుమలగిరి మండలం వస్తుంది, అక్కడ ఇల్లు కూడా స్టార్ట్ చేసినాం అదే టైం. ఓకే. అంటే మాకున్న ఇన్కమ్తో సరిపోద్ది లోన్ పెట్టుకొని స్టార్ట్ చేసే టైంలో కరోనా రాగానే మొత్తం మా ప్లానింగ్ కంప్లీట్గా అప్ అండ్ డౌన్ అయింది. కంప్లీట్గా మారిపోయింది. సో అందుకని ఏం చేసినాం, తర్వాత వేవ్ 1లో 2 years మేము ఫేస్ చేసినాం. ఎస్పెషల్లీ టీచింగ్ డిపార్ట్మెంట్లో ఏంటంటే మాకు ఆన్లైన్ కంప్లీట్గా వేవ్ 1 and 2 ఆన్లైన్లో చెప్పుకుంటూ పోయింది. ఓకే. సో వేవ్ 1, 2లో దాదాపు కార్పొరేట్ ఇన్స్టిట్యూట్లో ఏం చేశారంటే ½ ఆఫ్ ద 90% ఫ్యాకల్టీ రిమూవ్ చేసి ఒక 10% ఫ్యాకల్టీతోని ఆన్లైన్లో నడిపించారు. మాకు వచ్చే శాలరీ ½ కాబట్టి మాకు ఎట్లాంటి కమిట్మెంట్ సరిపోక చాలా ఇబ్బంది పడ్డాం. అసలు ఎవరు అప్రోచ్ అయ్యారు? మీరు ఎవరు అప్రోచ్ అయ్యారు? 0 to hero షేక్ వాలీ పాషా ఇవి చెప్తాడు అని చెప్పేసి. అంటే నాకు అప్పుడు ఏదో చేద్దాం. ఆ కరోనా వేవ్ 2లో అసలు చాలా ఇబ్బందిగా ఉండేది. కమిట్మెంట్ లేదు, ఇటు ఇల్లు ప్రాబ్లం ఉండేది అన్నట్టు, చాలా ప్రాబ్లం ఉండేది. ఆ బిల్డర్కి డబ్బులు కట్టకుంటే ఇల్లు అమ్ముకుంటా అంటుండు. మాకు 20 lakhs అరౌండ్, మళ్ళీ ఆయన ఎప్పుడు ఇస్తాడో తెలియదు అన్నట్టు. ఆయన కూడా పరిస్థితి అంత మాత్రం ఉంది. ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో మేమేం చేసినామంటే రకరకాల బిజినెస్ ట్రై చేస్తుంటే మా మేడం 0 to hero రాజు నాయక్ గారి వీడియో, అందులో ఒక సక్సెస్ లీడర్, అది సార్ అయితే సక్సెస్ లీడర్ చేశారో అలాంటి వీడియో చూశారు మా మేడం. చూసిన తర్వాత మా మేడం నన్ను. రైట్, మీరు ఎక్కడ చూసారండి? మీరు? నేను 0 to hero వీడియో చూశాను సార్. అది తను వీళ్ళేమో కరోనా టైంలో ప్రాబ్లం ఉంది కదా, ఇంకా తిను డ్యూటీకి వెళ్ళిపోయేది, పిల్లలేమో, నేను హౌస్ వైఫ్ని కదా, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయేది. ఇంట్లో ఉన్న టైంలో సెకండ్ ఇన్కమ్ సోర్స్గా ఏదన్నా చెయ్యాలి అనే తపన చాలా ఉండేది నాలో. నా దగ్గర అయితే చిన్న ఫోన్ ఉండేది అప్పుడు. తిను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఈ ఫోన్ నుంచి చేసుకోవాలి, ఏదన్నా చేసుకోవాలి, ఏం చేయాలి అని నేను యూట్యూబ్ తీసేసి మొత్తం సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని. అంటే ఈ సర్చింగ్ చేసే ముందు ఏమనుకున్నానంటే ఏదన్నా
జాబ్ చేద్దామా, బయట ఏదన్నా ప్రైవేట్ గా జాబ్ చేద్దామా అనేసి ఆ థాట్ నాలో ఉండేది. ఇన్కమ్ సరిపోక ఏదన్నా చేయాలి అని ఉండేది. నేను చదువుకుంది జస్ట్ 10th క్లాస్ సార్. 10th క్లాస్. నేను చదువుకున్న క్వాలిఫికేషన్ కి నేను బయటికి వెళ్ళి జాబ్ చేస్తే ఎంతవరకు నాకు శాలరీ ఇస్తారు, వాళ్ళ టైమింగ్ కి వీళ్ళని చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, ఇల్లు చూసుకోవడము, ఆ టైమింగ్ నాకు సెట్ అవుతుందా? ఎంత ఇస్తారు? మా అంటే 8-10 వేల కంటే ఎక్కువ ఇవ్వరు. అలాంటి టైంలో నేను బయటికి వెళ్ళి జాబ్ చేసినా ఇది కరెక్ట్ కాదు. బట్ యాజ్ ఏ లేడీస్ గా ఏం థింక్ చేస్తామనంటే ఏదన్నా బిజినెస్ చేయాలి. లేడీస్ గా అంటే ఏమనుకుంటాము, యాజ్ ఏ బొటిక్ అయినా లేకపోతే ఏదన్నా లేడీస్ కార్నర్ అయినా అలా ఏదన్నా చేద్దాము అనేసి నా వేలో నేను సర్చింగ్ చేశాను. బట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయాలి కదా, ఏది చేయాలన్నా కానీ సరే మినిమం 5 to 10 lakhs కావాలి. ఇక్కడ మనీ లేకనే ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంకా 5 to 10 lakhs మేము మనీ పెట్టి మనం ఏదన్నా బిజినెస్ చేయాలి అనుకుంటే అది లేకనే కదా ఇదంతా సర్చింగ్ చేసేది. అలాంటప్పుడు అది వద్దు. ఏం చేయాలి, ఏదన్నా ఇంట్లో ఉండి ఏదన్నా ప్యాకింగ్ అలాంటిది ఏదన్నా అంటే అమెజాన్ అదంతా ఏదేదో వస్తూ ఉంటుంది కదా, అట్లనన్నా చేద్దాము అన్నట్టుగా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి నా ఎలాంటి పెట్టుబడి లేకుంటే ఏదన్నా బిజినెస్ అట్లాంటివి చేయాలి అన్నట్టుగా నేను అలా చేస్తూ ఉన్నాను. అతను చెప్పే మాటలు కానీ అవన్నీ కానీ నాకు చాలా కాన్ఫిడెంట్ అనిపించి ఒకసారి ఎందుకన్నా చెయ్యాలి ఇతనికి ఫోన్ చేసి, అసలు ఈ జీరో ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకున్న ఫ్రీ టైంలో అంటే మీరు బిజినెస్ చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా, అది చేసుకుంటూ డైలీ 2 hours మీకున్న టైంలో మా దగ్గర మీరు బిజినెస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఎర్నింగ్ అనేసి తన వీడియోలో నేను విన్నాను. రైట్. అసలు ఏం చేశారు మీరు? అంటే ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ కావడానికి మీరు బిఫోర్ కరోనా అస్తవ్యస్తన ఉండే ఇబ్బంది ఉండే అని అంటున్నారు. ఈ 0 to hero కాన్సెప్ట్ విన్న తర్వాత మీరు దాంట్లో జాయిన్ అయిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంది అసలు? సార్ ఇప్పుడు మేము 0 to hero వెళ్ళిన తర్వాత మేము ఈ కరోనాలో ఉన్నప్పుడు మాకు ఇల్లు మొత్తం 70 lakhs సార్. అప్పుడు ఒక 30 lakhs వరకు మా చేతి అమౌంట్ కట్టుకున్నాము, 40 lakhs వరకు మేము బ్యాంక్ లోన్స్ అవి తీసుకున్నాము. అయితే మా సార్కి కరోనాలో శాలరీ హాఫ్ అయింది కదా, బ్యాంక్ లోన్ అనేది 40 lakhs దగ్గర 20 lakhs వచ్చింది. ఇంకా రిమైనింగ్ 20 lakhs కావాలి కదా, ఆ 20 lakhsకి మేము 2 rupees ఇంట్రెస్ట్ నుంచి బయట నుండి తీసుకొచ్చాము. ఆ 2 rupees ఏదైతే క్రెడిట్ ఉందో అది క్లియర్ చేసాము, వెహికల్ తీసుకున్నాము, ఊర్లో కొంత ల్యాండ్ తీసుకున్నాము, ఇది ఎర్నింగ్ చేసాము. టాటా పంచ్ టాప్ అండ్ మోడల్ మాదే సార్. ఓకే, రైట్. అంటే ఇవన్నీ ఎర్నింగ్స్ ఎట్లా సంపాదించారు మీరు? సార్ చెప్పే ఒక సిస్టమ్ ఉంది సార్, 0 to hero ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. ఆ సిస్టమ్ ఫాలో 3 months ట్రైనింగ్ అన్నట్టు నేను చేసిన ఏదైతే ఉందో మా మేడం మేము ఒక 3 months ట్రైనింగ్ పీరియడ్ లో ఎంత డబ్బులు కట్టారు మీరు ట్రైనింగ్ కోసం? జీరో ఇన్వెస్ట్మెంట్. నిజం సార్, జీరో ఇన్వెస్ట్మెంట్, ఒక్క రూపాయి కూడా లేదు. జీరో ఇన్వెస్ట్మెంట్. డబ్బులు సంపాదించారు, అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పండి. 100% నిజం సార్. ఒక్క రూపాయి తీసుకోలేదు. ఒక్క రూపాయి తీసుకోకుండా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక్క నిమిషం అమ్మా, మీకు ఒక్క రూపాయి మీ దగ్గర తీసుకోకుండా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఆయనకి ఏముంటుంది? ఎస్ సార్, మీరు అన్నట్టు కరెక్టే, రూపాయి లేకుండా మాకు కానీ ఉంటారు కదా సార్. ఇప్పుడు ఎట్లా అంటే సొసైటీలో చాలా మంది ఉంటారు రకరకాలుగా. ఇప్పుడు మనం ఇండియాకు ఏదో చేద్దాము అది చేద్దాం అనుకుంటా ఉంటారు కదా, ఆ వేలో మాకు జన్మించిన మా తల్లిదండ్రులు ఒక ఎత్తు అయితే నిజంగా అనుకోవాలి, 0 to hero ఒక ఎత్తు అనుకోవచ్చు. ఎందుకంటే మాకు అసలు దాపు ఏ ఛాన్స్ లేదన్నట్టు 20-25 లక్షలు 2 rupees ఇంట్రెస్ట్ కట్టాలి, మంత్లీ 1 lakh కమిట్మెంట్ ఉండేది. అలాంటప్పుడు మేము అక్కడ ఎంట్రీ అయిన తర్వాత పూర్తి స్థాయిలో మారినామంటే అలాంటి పర్సన్స్ ఉన్నారా లేదా అని నేను కూడా నేను నమ్మలే. మా మిస్సెస్ అయితే 15 రోజులు బతలాడింది నాకు, ఈ వీడియో చూడు మాట్లాడని చెప్పేసి. తినేటప్పుడు ఎంత సంపాదించుకోరు మీరు చెప్పండి దాదాపు? మేము అంటే మా క్రెడిట్స్, మా వెహికల్, ఇప్పటి వరకు మా పిల్లలకైతే సార్ మామూలుగా 0 to heroకి వెళ్ళక ముందు నాకు 2 బాబులండి. 2 బాబులకి నేను నార్మల్గా చైతన్య వేరే స్కూల్స్లలో అలా చదివించాలంటే ఇయర్కి 2 పిల్లలకి 1,80,000 అలా ఫీ పే చేసి చదివించాలంటేనే భయపడేటోళ్ళము. అలాంటిది ఈ టైంలో ఇయర్లీ 4 lakhs వరకు 2 పిల్లలకి 4 lakhs వరకు ఫీ పే చేసి చేపిస్తున్నాం సార్. మీరు 0 to hero వల్ల ఎంత లాభపడ్డారు చెప్పండి ఓపెన్గా? 40 lakhs సార్. 40 lakhs అంటే ఫస్ట్ పార్ట్ టైం చేసిన ఒక 8 months, ఆ తర్వాత ఫుల్ టైం చేస్తున్నాం అన్నట్టు ఒక అరౌండ్ 40 lakhs. రైట్. మొత్తానికి ఇల్లు కట్టుకున్న సమస్య కూడా తీరిపోయింది, కారు కొనుక్కున్నారు, ల్యాండ్ కూడా కొనుక్కున్నాను అంటారు. వాస్తవమేనా ఇవన్నీ? వాస్తవం. లేకపోతే నేను అడుగుతున్నా కాబట్టి? లేదు సార్, లేదు. ముగ్గురు కలిసి కొన్నాము, ఇంటి దగ్గర కొన్నారు. మా బ్రదర్స్ వేరే వాళ్ళు ఉంటారు, మా ఓన్ బ్రదర్స్ వాళ్ళు, మేము ముగ్గురు కలిసి ఒక 1 acre ల్యాండ్ కొన్నాము. ఓకే. అంటే 0 to hero వల్ల నిజంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? 100% మోసం ఏం లేదా? మోసం ఏం లేదు సార్. ఇక్కడ సార్ సింపుల్ సార్, నేను బాగా అబ్జర్వ్ చేసి నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి ఉన్నాను 2009లో, 13 years టీచింగ్ చేసి ఉన్నాను.
ఇక్కడ ఎవరు కోరుకోరు, కానీ ఈ ప్లాట్ఫామ్ మీద ఎవరైతే బిజినెస్ ఫెయిల్యూర్ ఉంటారో, కోట్లు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫెయిల్యూర్ ఉంటారో, బిజినెస్ చేయాలనే తపన వాళ్ళు ఉంటారో, ఎవరైతే మంచి మంచి జాబ్ చేస్తున్నారు 1 lakh 2 lakhs 3 lakhs శాలరీ సాఫ్ట్వేర్ కానీ మంచి మంచి జాబ్ చేస్తున్నారు, కానీ పొద్దు నుంచి సాయంత్రం జాబ్ మీద ఉంటారు, వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ టైం కేటాయించారు, అలాంటి అందరికి ఈ ప్లాట్ఫామ్ ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు. రైట్. ఇక్కడ ఒక చిన్న లక్ ఏంటంటే సార్, నా అదృష్టం ఏంటంటే మేము భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకటే దగ్గర పని చేసుకుంటాం. గవర్నమెంట్ జాబ్ చేసేందుకు కూడా డిఫరెంట్ ప్లేసెస్ ఇబ్బంది పడుతుంటారు, కానీ ఒకటే దగ్గర మేము హ్యాపీగా పని చేసుకుంటాం. ఉన్న టైం కానీ మాకంటూ బాస్ ఎవరు ఉండదు. ఏదైతే 0 to Hero సిస్టమ్ నేర్పించిందో ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతున్నాము, హ్యాపీగా చేసుకుంటాం అన్నట్టు. అదే వాతావరణం కావచ్చు, మా పిల్లలు కూడా ఫాలో అవుతారు. అంటే బిజినెస్ వాతావరణం ఒక విజనరీ లీడర్గా తయారు చేసినప్పుడు మేము అంత విజన్తోనే పోతుంటాం అన్నట్టు. సో మీలాంటి వాళ్ళు చాలా మంది కలుస్తుంటారు, వాళ్ళందరితో మాట్లాడుతుంటాం, మంచి మైండ్ సెట్ని తయారు చేసుకుంటాం. ఇక్కడ సంపాదన ఒక ఎత్తు అయితే మైండ్ సెట్ సార్ మాకేంటంటే కోట్లు సంపాదించిన 10 మందికి చూసేంత, 10 మందికి జీవితాన్ని ఇచ్చేంత మైండ్ సెట్ని ప్రిపేర్ చేశారు సార్. రైట్. మీరు ఇంకా కంటిన్యూ అవుతారా అంటే ఇంకా కోచింగ్ ఏమన్నా తీసుకుంటారా దాంట్లో అయిపోయిందా? అంటే మాకు అప్పుడు మేము సార్తోనే ఉంటే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే వస్తుంటారు, వచ్చి వెళ్ళిపోతుంటారు, సార్తోనే ఉంటే ఇంకా లీడర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి సార్ పెడుతుంటారు, దానికి అటెండ్ అయ్యి మేము సార్ చెప్పినట్టు వింటూ ఉంటాం అన్నట్టు. దాన్ని ఫాలో అయితే ఇంకా మంచి మంచి లెవెల్కి వెళ్తుంటాం అన్నట్టు. రైట్. అంటే మీరు చెప్పేటి అన్నీ నిజంగా సత్యాలేనా? 100% నిజం సార్, 100% నిజం. ఓకే, ఎవరన్నా చెప్పండి ఇట్లా అని చెప్పేసి మిమ్మల్ని ఏమైనా ఫోర్స్ చేసి? లేదు సార్, లేదు. మీరు వస్తున్న విషయమే మాకు తెలియదు, మేము కామన్గా ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అయి ఉన్నాము. ఉన్న టైంలో మేము ఈ పనులు చిన్న చిన్న పనులు చేసుకుంటాము, పిల్లల్ని చూసుకుంటాం. ఇప్పుడు మా అబ్బాయి కేరళలో చదువుతాడు, ఇక్కడ వచ్చిన తర్వాతనే అవును సార్ కేరళలో చదువుతాడు. ఎక్కడ చదువుతాను? కేరళ. ఏ స్కూల్? ఓకే, నిజమే చెప్తారు మీరు. ఓకే, ఉన్నాయి అన్ని కూడా. ఓకే. సో రీసెంట్ గా ఫ్లైట్ కి వచ్చాడు అన్నమాట. మాకు ఫ్లైట్ అంటేనే తెలియదు, పాస్పోర్ట్ అంటే తెలియదు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత పాస్పోర్ట్ తీసుకున్నాను, బయట కంట్రీస్ కూడా పోయి వచ్చాను సార్తోని. సో అదే విధంగా మా పిల్లలు కూడా ఫ్లైట్ ఎక్కిస్తాను. దాని ఫైనల్ ఒకసారి నిజంగా మీ కార్ ఉందా లేదా? కార్ నేను మీదే అనుకుంటున్నా, చూద్దామా? అది కూడా మా మేడం పేరు మీద ఉన్నది. ఓకే, ఇదేనా టాటా పంచా? అయ్యండి కారా మీది? టాప్ అండ్ మోడల్ కార్ సార్. ఓకే, ఇది 0 to Hero వల్లనే మీరు తీసుకోగలిగారు? 0 to Hero వలన మేము కార్ కొనగలిగాము. మేము 0 to Heroకు ముందు రాకముందు సార్ అసలు 4-wheeler వెహికల్ తీసుకోగలుగుతామా అంటే మాకున్న శాలరీస్ కి మాకొచ్చే జీతాలకి మేము చేసే పనికి 4-wheeler వెహికల్ అనేది మేము తీసుకోగలుగుతామా అన్న మైండ్ సెట్. ఎస్ సార్, తీసుకున్నాం సార్. రైట్. ఈ క్రెడిట్ అంతా ఎవరికి? షేక్ వలీ పాషా 0 to Hero సార్కి చెందుతుంది సార్. ఎందుకంటే ఆయన గురువు గారు మరో దేవుడు అనుకుంటాం మేమైతే. ఎందుకంటే మాకు జీవితాన్ని ఇచ్చారు కాబట్టి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చి ఉన్నారు కాబట్టి. సో అంటే మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే వర్డ్ కూడా తెలియదు ఇంతకుముందు. ఆర్థిక స్వేచ్ఛ అని మేము బతుకుతున్నాం, అదే గొప్ప అనుకునేటోళ్ళం. రైట్. మొత్తానికి ఇల్లు కూడా కంప్లీట్ చేసుకున్నారు, కార్ తీసుకున్నారు, అబ్బాయిని కేరళలో చదివిస్తున్నారు. ఇంకో అబ్బాయి కూడా సార్ 2 lakhs పెట్టి కోచింగ్ ఇప్పిస్తున్నారు, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ కొరకు కోచింగ్ ఇప్పిస్తున్న హాస్టల్ ఉన్నాడు. వింటర్ హాలిడేస్కి వచ్చారు. ఓకే, మొత్తానికి ఇల్లు కంప్లీట్ అయినట్టేనా వర్క్ మొత్తం? ఇల్లు కంప్లీట్ అయింది సార్. ఓకే. ఇంకా మాకంటే ప్లాన్ మారింది కూడా. ఇంతకుముందు ఇదే ఇల్లు గొప్ప అనుకునేటాను, కానీ ఇప్పుడు పాయసార్ దగ్గర వచ్చిన తర్వాత ఒక 300 నుంచి 400 గజాల్లో మంచి విల్లా కట్టుకొని అది ప్లానింగ్ అన్నట్టు, ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుంటాం. అది కూడా ఎంతో కాదు, ఒక 3 years ప్లానింగ్. రైట్. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఈ ఇల్లు కాకుండా విలేజ్ లో కూడా మేము ఇల్లు కట్టుకున్నాం సార్. మా సార్ వాళ్ళు 6 members బ్రదర్స్ వీళ్ళు. కరోనా టైంలో అందరూ ఫ్యామిలీస్ ఇంటికి వెళ్ళిపోయారు కదా, ఆ టైంలో మేము ఉండి అక్కడికి వెళ్ళి ఉండడానికి హౌస్ లేక మళ్ళీ ఆ 2 years wave 1 wave 2 అక్కడే ఉన్నాం కాబట్టి ఆ 2 years లో అక్కడ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం మేము. 15 lakhs వరకు అలా పెట్టి. ఓకే. ఓకే అమ్మా, మొత్తానికి మీరు డెవలప్ అయ్యారు దానివల్ల, మీరు దాంట్లో 0 to Hero షేక్ వలీ పాషా గారు చెప్పేటటువంటి అంశాల వల్ల మీ మీద ప్రభావం ఉంది అన్నది నాకు కూడా అర్థమైంది. వాస్తవానికి ఈ వాస్తవాల నిజాల తెలుసుకునేందుకు నేను మీలాగా కొంతమంది ఇంటికి పోయేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నా. అందులో భాగంగా మొదటగా మీ ఇంటికి రావడం జరిగింది. సో నిజంగా మీరు చెప్తున్నటువంటి అంశాలు వాస్తవమే అని కొంత మేరకు నేను నమ్ముతున్నా. ఇంకో కొంతమంది చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో నమ్మకం కుదిరితే కనుక నేను చూస్తా. రైట్. మొత్తానికి వీళ్ళ డెవలప్మెంట్ అనేది నిజంగా కరోనాకు ముందు, కరోనా తర్వాత వీళ్ళ లైఫ్ చాలా ఇబ్బందిగా ఉండే. అంటే ఇల్లు అప్పుల్లో ఉండి, క్రెడిట్స్లో ఉండి, కారు అసలు 4-wheelerలో తిరగమా అన్న స్థాయి నుంచి వాళ్ళ 4-wheeler కొనుక్కొని ఇల్లుకు సంబంధించిన క్రెడిట్స్ అన్ని క్లియర్ చేసి పిల్లల్ని మంచి హైయర్ ఎడ్యుకేషన్ కూడా చదివిస్తూ ఉన్నారు, అది కూడా ఇతర రాష్ట్రాలలో. సో రైట్,
కొంతవరకు అయితే ప్రభావం ఉందని నేను నమ్ముతున్నా. 100% ఉంది సార్. మా లెక్క కూడా చాలా మంది ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద జీరో టు హీరో చేసుకోవచ్చు ఇవ్వచ్చు అన్నట్టు. లైఫ్ ఎలాంటి పెట్టుబడి లేదు సార్, హ్యాపీగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మాలాంటి ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఎలాంటి పెద్ద ఆలోచన ఉండదు, కానీ ఈ ప్లాట్ఫామ్ మీద జీరో టు హీరో అనే సిస్టమ్ ద్వారా ఫాలో అయితే అన్నట్టు ఎవరికి ఒక్క రూపాయి ఫీజు లేదు. ఎవరైనా రావచ్చు, ఎంత పెద్ద జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే, జాబ్ ఫ్రీడమ్ లేకుంటే లేదనుకుంటే బిజినెస్ ఫెయిల్యూర్ ఉంటే వాళ్ళు కావచ్చు, బిజినెస్ చేద్దామనే ఆలోచన ఉన్నా లేకుంటే పెట్టుబడి లేని వాళ్ళు హ్యాపీగా వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ట్రైనింగ్ డాక్టర్ షేక్ వలి సార్ గారు కంపల్సరీ ఫ్రీగా అందిస్తారండి. రైట్, థ్యాంక్ యూ. మేము కూడా మా సహకారం కూడా. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి వీళ్ళు చెప్తున్నటువంటి అంశాలు అయితే విన్నాం కదా. మళ్ళీ ఇంకా వేరే ఏరియాలలో ఉన్నటువంటి హైదరాబాద్లోనే మనం ఎంచుకోవడం జరిగింది. ఇంకొక 3-4 కుటుంబాల దగ్గరికి పోయి డైరెక్ట్గా వీళ్ళకి కూడా మనం ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. సో వాళ్ళ ఆఫీస్కి పోతున్నారట. సో ఆల్ ఆఫ్ సడన్గా మనం రావడం జరిగింది. దయచేసి ఏమనుకోకండి, మిమ్మల్ని ఇబ్బంది పెడితే కనుక. రైట్, నిజాలు తెలుసుకునేందుకు, ఎందుకంటే నాణ్యమైన సమాచారాన్ని ఇవ్వాలి. మనం ఇంటర్వ్యూ చేసినాం, ఇంటర్వ్యూలో చాలా అంశాలు బయటపెట్టడం వల్ల కేఆర్టీవీకి ప్రత్యేక స్పందన వచ్చి వాళ్ళు ఇచ్చిన నెంబర్కి రీచ్ కాకపోతే మన నెంబర్ కూడా కాల్ చేసి వాళ్ళు అడుగుతున్నారు. సో అసలు వాస్తవమా అవాస్తవమా, నిజంగా లైఫ్ చేంజెస్ అవుతుందా కాదా, జీరో టు హీరో ఏంది, అసలు ఎక్కడ లేని మోటో తీసుకొని వస్తున్నాడు అని చెప్పేసి నాకు వచ్చినటువంటి డౌట్స్ను మిమ్మల్ని అడగడం కోసం నేను వచ్చిన. ఏమైనా ఇబ్బంది పెడితే ఐఎమ్ వెరీ సారీ, ఏమనుకోకండి. రైట్, మా విషయాలు తెలుసుకుంటేనే 10 మంది మీరు చెప్తారు, చెప్తేనే మా లాంటి వాళ్ళు బాగుపడతారు. రైట్, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఎస్ఆర్ నగర్ సమీపంలో ఉన్నాం. సో ఇక్కడ ఉంటాడని చెప్పేసి మనం విన్నాం, ఆ ప్రమోద్ అనేటటువంటి వ్యక్తి. సో చూద్దాము మరి ఎక్కడ ఏంది, ఇల్లు ఎక్కడ ఉంటుందని చెప్పేసి. ఒకసారి ఏ గల్లీలో ఉంటారని చెప్పేసి అయితే మనం విన్నాం. రైట్, హలో, హాయ్ క్రాంతి. నేను క్రాంతి అండి, తెలుసా మీకు? తెలుసు, గుర్తుపట్టాను. ఓకే రైట్, అంటే చూస్తుంటారు, ఇంటర్వ్యూలు చూస్తుంటారు రెగ్యులర్గా. రైట్, యాక్చువల్లీ ఏమనుకోకండి, కెమెరా ఇట్లా ఉందని. ఓకే, విషయం ఏంటంటే మీరు జీరో టు హీరోలో ఒక మెంబర్గా ఉన్నారని మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అవునండి. సో నిజమేనా? ఎస్, నిజమే. మేము కరెక్టే వచ్చినామా? మేము కరెక్టే వచ్చారు. కరెక్ట్. నిజాలు తెలుసుకోవడం కోసమే నేను మీ దగ్గరకు వచ్చిన. ఓకే, దయచేసి పూర్తి వివరాలు మాకు ఇస్తారు అని చెప్పేసి నేను ఆశిస్తాను. తప్పకుండా మాట్లాడొచ్చు. అంటే మీ బిజీ టైం ఏం కిల్ చేసినట్టు ఏం కాదు, పర్లేదు, మాట్లాడొచ్చు. మీదేనా షాప్ ఇది? మా ఫాదర్ది. మీ నాన్నదా? ఓకే. మీరేం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తుంటాను. జీరో టు హీరో ఆర్గనైజేషన్ ద్వారా గత 10 సంవత్సరాల నుంచి నేను అందులోనే ఉన్నాను, అందులోనే వర్క్ చేస్తున్నాను. రైట్, ఓకే. ఇక్కడ షాప్కి ఇబ్బంది అవుతుందేమో, కొంచెం సైడ్కి పోయి మాట్లాడదామా? పర్లేదు. ఓకే, అంటే రెంట్ ఆ షాప్ ఎట్లా? కాదు, ఇది కంప్లీట్గా 4 ఫ్లోర్ బిల్డింగ్ అనమాట. మా ఓన్ ఇది. నేను బిల్డింగ్ మొత్తం మాదే. మీరు పేపర్ బాయ్ అని నేను. అవునండి, ఇదే గదిలో పేపర్ వేసేవాడిని నేను. అంటే నియర్లో ఒక 9-8 ఇయర్స్ వరకు నేను ఇక్కడ పేపర్ వేసాను. సో ఈ జీరో టు హీరో ఆర్గనైజేషన్ పోయిన తర్వాత నాకు చాలా, అంటే నేను చాలా ఇష్టపడ్డా ఈ ఆర్గనైజేషన్ని. ఇష్టపడి నాకు నచ్చింది ఆ వర్క్ చేయటం అనేది. పాష సార్ ఏదైతే ట్రైనింగ్స్ ఇస్తాడో ఆ ట్రైనింగ్లో నాకు మంచిగా అనిపించి, ఓకే మనం ఎందుకు ఈ జీరో టు హీరో అనే కాన్సెప్ట్లో చేయకూడదని నిర్ణయించుకొని చాలా స్ట్రాంగ్గా బలంగా డిసైడ్ అయ్యి వర్క్ చేయడం మొదలుపెట్టింది. రైట్, అంటే ఇవంతా నిజమేనా? ఎవరు పోయినా కూడా, ఇప్పుడు నేను ముగ్గురు దగ్గర పోయినా ఆల్రెడీ, మీరు 4th పర్సన్. ఎవరు చూడు జీరో టు హీరో వల్ల మేము సక్సెస్ అయినామని చెప్తారు, కానీ లాస్ అయినాము, ఇబ్బంది పడుతున్నాము అని చెప్తలేరు. నిజాలు చెప్తే బాగుంటుందేమో. ఎందుకు దాచిపెట్టడానికి ఏముంది? ఇప్పుడు అంటే ఒకవేళ నేను డబ్బు పోగొట్టుకున్న వాడిని అయితే మీరు సడన్గా వచ్చినప్పుడు, సార్ నాకు పోయింది అన్న బాధనే కదా చెప్పుకోవాలి. మీ ద్వారా కొంతమందికి తెలిస్తే నాకు బెనిఫిట్ అవుతుంది. యాక్చువల్గా ఏమైనా పోగొట్టుకున్నట్టయితే నేను సాధించాను కాబట్టి దాంట్లో దాచుకోవడానికి ఏం లేదు. 100. ఒకసారి అంటే లోపలికి వెళ్దాం. సో నేను యాక్చువల్గా ఒక కారు కొనుక్కుందామని ఒక ఆశతో నేను ఇది జీరో టు హీరోకి వెళ్ళడం జరిగింది. మారుతి 800 కారు కొనుక్కోవాలి. నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఉండే, కాలేజ్లో కార్లలో వస్తుండే, అరే మన లైఫ్లో ఎప్పుడు కూడా అట్లా లేదు, బిలో పావర్టీ లైన్లో ఉన్నాం కదా, సో మనకు కూడా ఒక కారు ఉంటే బాగుంటుంది అనేది నాకు అనిపించింది. సో అట్లనే పోవటం జరిగింది జీరో టు హీరోకి. అంటే చిన్న కారు కొనుక్కుందామని పోయినా తర్వాత నేను పోయిన తర్వాత ఒక 1-2 ఇయర్స్లో ఒకటి గ్రాండ్ i10 కారు కొనుక్కున్నా. ఒక నెక్స్ట్ ఒక 3 ఇయర్స్లోనే మళ్ళీ క్రెటా వెహికల్ కొనుక్కున్నాను. ఓకే, ఇది నా కూతురు బర్త్డేది 2319 అని అట్లా వేయించుకున్నా. 23/19లో పుట్టింది. 19th డే 23 రోజు పుట్టింది. ఓకే, సో అట్లా నేను అది వేయించుకున్నా. రైట్. ఓకే రైట్. అంటే ఈ కార్ కూడా మీరు జీరో టు హీరో వల్లనే? జీరో టు హీరో వల్లనే నేను తీసుకోవడం. అవునా? క్రెటా. ఓకే, రండి సార్. మా ఫాదర్. ఓకే, నమస్తే అండి. నేను క్రాంతి అండి, జర్నలిస్టు,
కేఆర్టీవీ నుంచి వస్తున్నా. మీ పేరు? చెప్పు, పేరు చెప్పుడే. మోహన్ బాబు. చేతులు ఎందుకు ఎట్లా కట్టుకోరు, తీయాలి. మోహన్ బాబా మీ పేరు? ఓకే, రైట్. అయితే విషయం ఏంటంటే, నేను చిన్న ఎంక్వైరీలో భాగంగా వచ్చిన. ఈ 0 to hero కాన్సెప్ట్ వల్లనే పేపర్ బాయ్గా ఉన్నటువంటి ప్రమోద్ ఇలా కోటేశ్వరుడు అయ్యిండు అని చెప్పేసి అంటున్నారు. వాస్తవం అవాస్తవం తెలుసుకునేందుకు వచ్చిన. మీ కొడుకైనా ప్రమోద్ కదా ఈయన పేరు? ఓకే, రైట్. నిజమేనా ఇది? నిజామంటే ఏం సార్, కొడుకు అని గట్టిగా అంటారు. కొడుకు అని అంటలేను నేను. 0 to hero వల్ల సక్సెస్ అయింది నిజమేనా? నిజమేనా? నిజంగా నానే సమస్యనే లేదు. అంటే మా ఫాదర్ ఎమోషనల్ అవుతుండు. అంటే కొడుకు ఇప్పటివరకు ఎప్పుడు కూడా అంటే ఛానల్లో కానీ టీవీలో కానీ మా ఫ్యామిలీలో ఎవరు కూడా రాలే. సో అట్లాంటిది మా ఇంటికి నా సక్సెస్ గురించి తెలుసుకోవడానికి వచ్చిరని ఎమోషనల్ అవుతుందండి. ఓకే, ఏడోకే. అరే అంటే పాష సార్ కూడా వచ్చినప్పుడు కూడా ఇట్లానే ఏడుస్తుంటాడు అనమాట. ఏడవద్దు. రండి సార్ లోపల. లోపట్రా. నేను ఏదో నిజంగా మంచి జరిగిందా చెడు జరిగిందా అని తెలుసుకుందామని వచ్చిన. కూర్చోండి. ఓకే, ఇదంతా మీదే ఇక సెటప్? ఇదంతా మనదే. 3rd floor మొత్తం నేను ఉంటాను. ఓకే, మిగతా మొత్తం రెంట్స్కి ఇచ్చామన్నమాట. ఓకే. మీది ఛానల్ చూస్తా నేను. అవునా? ఛానల్ చూస్తుంటారా? అయితే 0 to hero వల్ల షేక్ వలీ పాషా చేస్తుంది నిజమైన కార్యక్రమమేనా లేకపోతే ఏదైనా మోసపూరిత కార్యక్రమమా అని చెప్పేసి తెలుసుకునేందుకు వచ్చినా. మీరు ఏడవకుండా దయచేసి సమాధానాలు చెప్పండి. నిజంగా షేక్ వలీ పాషా వల్ల నిజంగా ఇవాళ ప్రమోద్ డెవలప్ అయిందా? ఏడవద్దే. అరే కళ్ళ నేను దుఃఖం పెట్టుకుంటే ఎట్లా? నేను అడిగింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి పెద్దనా? వాస్తవం చెప్పాలి. అసలు యాక్చువల్గా ఇది ఒక చిన్న ఎంక్వైరీ లాంటిది. ఎందుకనంటే సొసైటీలో చాలామంది చీట్ చేసేటోళ్ళు ఉన్నారు, కొంచెం నష్టపోతూ ఉన్నారు. మరి అట్లాంటి సిచ్యువేషన్సే ఉన్నాయా షేక్ వలీ పాషా వల్ల వల్ల అని ఎంక్వైరీ? మీరు చెప్పండి. నిజమే చెప్తున్నాను సార్. అంతా ఆయన చేసింది కరెక్టు. ఆయన 0 నుంచి హీరో అయింది కరెక్టు. నేను రూపాయి లేకుండా రైట్. మీరు కూల్గా ఉండరు, మీరు ఎమోషన్ కాకూరి. రైట్, నువ్వు చెప్పు బ్రదర్. నిజంగా షేక్ వలీ పాషా వల్లనేనా ఇదంతా సక్సెస్ అంతా? 100% షేక్ వలీ పాషా సార్ వల్లనే అయింది. యాక్చువల్గా నేను కూడా స్టార్టింగ్లో చాలామంది లాగానే నేను కూడా అనుకున్నా, అరే ఇది ఎట్లుంటుందో యాక్చువల్గా చూద్దామనే పోయినా. ఎవరు కూడా చేద్దామని అక్కడ దాకా రారు, ఇట్లాంటిది ఏదో ఉంటుందనే. కానీ నేను కూడా చూద్దామనే పోయిన తర్వాత నాకు ఆయన చెప్పిన విషయాలు కానీ లైఫ్ మీద గోల్ సెట్టింగ్స్ గురించి కానీ వీటి గురించి మాట్లాడినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అనిపించినప్పుడు నేను కూడా మా ఫాదర్తో షేర్ చేయడం జరిగింది. డాడీ ఇట్లా ఉంది పోతా నేను అంటే, అరే రియల్ ఎస్టేట్ అంటే మన కాందాన్లో ఎవడు కూడా చేయలే, సో ఏదైనా కింద మీద అయితే మనకు ప్రాబ్లం అవుతుంది అన్న తర్వాత సార్ని ఒకసారి ఫాదర్తో కలిపేయటం జరిగింది. సార్ కూడా వచ్చి పర్సనల్గా ఏముండదు అంత భరోసా ఇచ్చిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ చేయటం అనేది జరిగింది. చేసిన తర్వాత లాంగ్ టర్మ్ అనమాట, ఒక 10 years నేను ఇందులోనే ఉన్నా, 0 to heroలోనే ఉండడం వల్లనే నాకు 100% ఒక మంచి జరగటం జరిగింది. ఓకే, అంటే నిజంగా మీరు అంటే పేపర్ బాబీగా ఉన్న మీరు ఇవాళ నిజంగా ఇల్లు కట్టుకునే స్థాయి, కారు కొనుక్కునేది అంతా కూడా జస్ట్ బికాస్ ఆఫ్ 0 to heroనేనా? నాకు వేరే సోర్సే లేదు, ఇంకొక ఇన్కమే లేదు నాకు అసలు. నిజంగా మీరు పేపర్ వేస్తున్నానా లేకపోతే ఆల్రెడీ మీకున్న ఆస్తిని కావాలని ఇట్లా చెప్పుకుంటారా? 95 వచ్చినాం సార్. వచ్చినప్పుడు వీళ్ళందరూ చిన్న ఉండే. నేను అమీర్పేటలో షాప్లో పని చేసిన. చేసి ఇట్లా ఒక ఆయన నాకు ఏమన్నా ఒక డబ్బా అన్నది స్వామి ఇక్కడ పేపర్ అవన్నీ అమ్ముకోమంటే అమ్ముకుంటా అంట. పిల్లలు చిన్నగా ఉండే. నేనేం చేసిన సైకిల్ మీద పేపర్లు వేసేవాడిని. ఇక మా పెద్దోడు ఆడు మన 10 years ఉండే. ఆడేమో డాడీ నీతో పాటు నేను వస్తాను. ఆడు మేమిద్దరం సైకిల్ మీద తిరిగేవాళ్ళం, పేపర్లు వేసుకుంటా. చిన్న డబ్బా ఉండే, పేపరు బుక్ స్టాల్ అన్నీ. దాని తర్వాత ఏమైంది, ఇక కొన్ని పేపర్లు ఎక్కువ అయినాయి, మనకు రొటేషన్ అవసరం లేదు. అప్పుడు ఏం చేసి ఒక పేపర్ అమ్మితే 200 వచ్చాడు. అది ఏం చేసిన 100 పేపర్లు అమ్మేసి 20,000 నాకు చేయకు వచ్చినాయి. రాగానే మళ్ళీ పేపర్ రిటర్న్ జమ చేసిన తర్వాత ఏమన్నాడు, ఇప్పుడు పేపర్ అమ్ముదామని పెద్దోడు వద్దన్నాడు. తమ్మునికి చూసుకొని వద్దాం వాళ్ళు. వాడివి చిన్నగానే, వాడివి సైకిల్ కంచి కొట్టుకుంటా
ఇంటింటికి పేపర్ వేసాం చదువుకుంటేనే చదువుకుంటేనే ఆయన ఎంబీఏ చదువుకుంటూ వీడు ఎంసీఏ చదువుకున్నాడు ఈ మా పాప ఎంబీఏ చదివింది అన్నీ దీంట్లోనే ఇక 100 200 300 400 500 పేపర్లు 1000 పేపర్లు రోజు 3:30కి లేవాలి 8 గంటల వరకు పేపర్లు వేయాలి వెళ్ళి స్కూల్కి వెళ్ళాలి తర్వాత కాలేజ్కి వెళ్ళాలి మా పాప ఇంట్లో ఉండడు మా ఇంట్లో మా మీద మాట్లాడాడు అట్లా అట్లా చేసి ఇక ఈయనది అయిపోయింది అయిపోతే ఏంటో చిన్న జాబ్ చేస్తే ఏమన్నా బాబు ఈ జాబ్ మంచిగా లేదు వద్దు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తేనే జాబ్ ఉండాలి ఇంట్లో మగపిల్లి ఉంటే దరిద్రం రా బాబు నువ్వు చేయకని చెప్పిన చెప్తే ఇక పాషా సార్తో ఈయనకి పరిచయం అయింది అయినాక ఆయన ఒకసారి నాకు వచ్చి కలిసాడు ఇట్లా మీ కొడుకు చూసుకోవాలి సార్ అలా రియల్ ఎస్టేట్ అంటే మళ్ళీ ఏదో పంచాయతీలు అవన్నీ ఏమి నేను చూసుకుంటాను అంటే నేను చూసుకోపోతారు అలా చూసుకోండి ఇక తర్వాత వీళ్ళు 4 పైసలు సంపాదించారు నాది నేను 2 దీంట్లోనే సంపాదించిన వీళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ చేసిన పెళ్ళిళ్ళు చేసి ఇక స్థలం కొన్న ఇక ఈయన కట్టుకున్నాడు ఇక అయితే మొత్తం అంటే మొత్తానికి మీరు ఎస్టాబ్లిష్ అయ్యారు ఎస్ అండి అవును 0-0 ద్వారానే అయినా నేను ఓకే ఇప్పుడు కూడా నాకు ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది లేదు ఓకే ఇప్పుడు కూడా నేను ఆఫీస్ నుంచే జస్ట్ వచ్చాను మీరు వచ్చారు అంతే ఓకే నేను ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండను ఎవ్రీడే వర్క్ మీదనే ఉంటాను ఓకే పొద్దున్న 8 గంటలు అవుతాడు సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు ఆయన ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తాడు ఇక మాకు నేనేం చేసినా ఇల్లు కట్టినాక అన్న మళ్ళీ ఇంకెన్ని రోజులు పేపర్ వేయాలంటే పిల్లలు ఏమన్నారు అవన్నీ ఏం వద్దు ఒక చాలు కూర్చో నెలకు 5,000 4,000 నీకు ఇస్తాము నువ్వు తిరుగు అక్కడెక్కడ తిరుగు చుట్టాలుండి బంధువులు ఉండి గుళ్ళగా పోమన్నారు నేను వద్దు రా బాబా అన్నా ఇక తర్వాత ఏమైంది కిరాణా షాప్ పెట్టుకున్నా కింద ఒక 1 ఇయర్ కిరాణా షాప్ పెట్టుకున్నా కిరాణా షాప్ మంచిగా నడుస్తుంది వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే నా పనిలో నేను ఉంటా ఏ ఇబ్బంది లేదు ఇప్పుడైతే ఏం లేదు ఆరామ్సే ఉన్నది ఓకే రైట్ అంటే విషయం ఏంటంటే చాలామంది కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ జనరేషన్లో చీట్ చేసేటోళ్ళు ఉన్నారు ఈ ట్రైనింగ్ అని అదని ఇదని లేకపోతే 100,000 వసూలు చేసి తర్వాత ఆగం చేస్తారు కదా సో నాకు ఉన్న డౌట్ ఏంటంటే షేక్ వాలీ పాషా కూడా అదే కోవకు చెందుతాడేమో అని చెప్పేసి అనుకున్నా సో అందులో భాగంగా నేను మీ ఇంటికి వచ్చిన మీకు ఏమైనా ఇబ్బంది పెడితే ఐఎమ్ వెరీ సారీ బ్రదర్ రైట్ అంటే నేను జస్ట్ ఏంటంటే నిజాలు తెలుసుకోనికి వచ్చింది పెద్ద ఆయన పిల్లలకు ఒకటే చెప్పిన ఏదైనా పని చేసి ప్రాంప్ట్ చేయాలి లంగా పనులు చేయొద్దు మీకేమన్నా కావాలంటే నాకు అడగాలి నాతో ఇంత మీకు ఇచ్చేస్తా ఎవడు వచ్చి నా ఇంటికి రావద్దు మీ కొడుకులకి ఇట్లా చేసిరా ఎవరు రావద్దు అంత కమిట్మెంట్ తోటి ఉన్నారు మీరు ఈ మొత్తానికి మీకు మంచి జరిగింది ఇప్పుడు అంతేనా ఇప్పుడు హ్యాపీ ఉన్నారా చాలా హ్యాపీ ఓకే రైట్ బ్రదర్ నేను మెయిన్ పర్పస్ ఏంది నేను టీ ఇట్లా ఏం తాగానే మంచి నీళ్ళు తాగండి సరే నేను వచ్చిన పర్పస్ ఏంటంటే నిజంగా అసలు వాస్తవమా ఏం జరుగుతుంది ఇంటర్నల్గా అన్న తెలుసుకునేందుకే ఇక్కడ ఇంత దూరం వచ్చిన ఓకే దయచేసి మీ టైం ఏమైనా కిల్ చేస్తే ఏమనుకోకండి 100% నేను చెప్తున్నాను సార్ పాషాచారి చేసిందే మేము ఈ దగ్గరకు వచ్చినాము వాళ్ళు కష్టపడ్డారు అందరు కష్టపడ్డారు ఈ దగ్గరకు వచ్చినాం ఇది మాత్రం నిజం నేను ఊరికేంజలు వచ్చినప్పుడు 700 తీసుకొని నువ్వు ఎమోషన్ 700 రూపాయలు తీసుకొని పిల్లలు తీసుకొని వచ్చిన రైట్ అంటే నాకు ఈ పెద్దాంతో మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది తను కూడా కళ్ళకు నీళ్ళు పెడతా ఉన్నాడు అంటే ఈ స్ట్రక్చర్ ఈ ఇంటీరియర్ ఇల్లు వ్యవహారం కింద కారు ఇదంతా కూడా ఆ కళ్ళకు నీళ్ళు పెడుతూ చెప్తా ఉన్నాడు పెద్ద ఆయన ఏం లేకుండానట ఇదే ఏరియాలో కిరాయికి ఉండేందుకు వచ్చి వాళ్ళ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని రెంట్లు కూడా వస్తాయి అని అనగా విన్నా నేను 1,00,000 రెంట్లు వస్తాయి అని అనగా విన్నా సో వెల్ ఆఫ్ ఉన్నారు ప్రజెంట్ అయితే కింద పెద్ద ఆయనకు కిరాణం పెట్టించారు బాగున్నది పేపర్ బాయ్ టు కరోడ్పతి అని చెప్పేసి అంటే నిజమా అవాస్తవమా లేకపోతే నిజమా అబద్ధమా అని తెలుసుకునేందుకు వచ్చిన సో నాకైతే నమ్మకం కుదిరింది రైట్ థ్యాంక్ యూ మా వాళ్ళు ఎవ్వరు అడిగినా చెప్తారు అందరు చెప్తారు వీళ్ళు కష్టపడికే సీట్ దగ్గరకు వచ్చారని అందరు తెలుసు 25 years నుంచి ఇదే ఏరియాలో ఉన్నాము ఓకే మీరు కావాలంటే ఇంకో 2-3 ఎంక్వైరీలు కూడా చేసుకోవచ్చు ఎక్కడ కూడా అరే ప్రమోద్ అంటే కరెక్ట్ పర్సన్ అదే అన్నట్టు మా పీకే కూడా చౌరస్తాలో పోయినా 4 షాప్లకు అడిగినా చెప్తారు రైట్ పొద్దున 3:30 నుంచి వెళ్ళి మేము పేపర్ వేసుకుంటూనే ఉంటాం సరే పెద్దనా ఓకే మొత్తానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే 0 to hero వల్లనే మేము సక్సెస్ అయ్యాము షేక్ వాలీ పాషా గారు వచ్చి
వద్దు అంటున్నా కూడా రిక్వెస్ట్ చేసి మరి వీళ్ళ తండ్రిని రిక్వెస్ట్ చేసి మరి ఈయన ప్రమోదం తీసుకొని పోయి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నాడని చెప్పేసి తిని చెప్తా ఉన్నాడు. పెద్దయినా థ్యాంక్ యూ మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. మరి ప్రమోద్ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి అంశాలు అయితే అవి వాళ్ళు అంత పెద్దగా ఇల్లు కట్టుకోవడము, పేపర్ బైటు ఇలా కరోడ్పతి అవ్వడము, వాళ్ళ నాన్న ఎమోషన్ స్టోరీ, సో అంతా మనం గమనించినాం. సో ఇప్పుడు చివరిగా ఇంకొకరు ఉన్నారు బ్యాలెన్స్, వారి దగ్గర కూడా పోయి అసలు నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వారైనా అసలు రహస్యం ఏమన్నా ఉందా, లేకపోతే ఈ 02 హీరో అన్న కాన్సెప్ట్ రాంగా రైట్ అన్నది ఆడనన్న మనం జడ్జి చేయడానికి అవకాశం ఉంటుందేమో చూద్దాం. రైట్ ఇప్పుడు ప్రస్తుతం మనం మలక్పేటలో ఉన్నాం. మలక్పేటలో అమీర్ బాషా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అమీర్ బాషా వన్ ఆఫ్ ద 02 హీరోలో ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా షేక్ వలీ పాషాతోటి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో ఈయన జీవన విధానం ఎట్లా ఉంది, నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈయన సూసైడ్ స్థాయి నుంచి ఇవాళ ఇల్లు కట్టుకునే స్థాయికి ఎదిగిండు అని అన్నది నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అది వాస్తవా అవాస్తవా, లేకపోతే ఇది ప్రాపగండా చేస్తూ చెప్తున్నారా? సో ఈ అంశాలన్నీ అడుగుదాం, ఆయనను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందు వాళ్ళ ఇంట్లోకి అయితే పోయే ప్రాంతం చేద్దాం. రైట్ సార్, అంటే ఏమనుకోకండి, మీ వాల్యుబుల్ టైం ఏమైనా కిల్ చేస్తే. యాక్చువల్గా మేము చిన్న ఎంక్వైరీలో భాగంగా మీ దగ్గరకు రావడం జరిగింది. పర్టికులర్గా ఏంటి అంటే 02 హీరో అనే దాంట్లో షేక్ వలీ పాషా తోటి మీరు ఉన్నారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. సో ఇది ట్రూ? ఎగ్జాక్ట్లీ ఉన్నారా? 100% ట్రూ. రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే సూసైడ్ స్థాయి నుంచి మీరు ఇవాళ ఆర్థికంగా నిలదొక్కున్నారు అన్నది కూడా నేను విన్నా. ఎగ్జాక్ట్లీ నిజమేనా? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రైట్. మరిన్ని విషయాలు పైకి పోయి ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్. దిస్ ఇస్ మై హోమ్ సార్. ప్లీజ్ కమ్ సార్. రైట్. ఓకే సార్, కూర్చోండి మీరు కూడా. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇక్కడ? సో ఇక్కడ నేను షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 6 months అయింది సార్. అంతకుముందు ఒక 22 years నేను రామంతపూర్లో ఉండేవాడిని. ఓకే. రీసెంట్గా నేను షిఫ్ట్ అయ్యాను. ఓకే. యాక్చువల్గా నేను ఈ 02 హీరోకు రాకముందు నా క్వాలిఫికేషన్ ఎంఏ బీఈడి ఎల్ఎల్బి. ఓకే. మాది ప్రాపర్ వచ్చి మదనపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఓకే, రాయలసీమ. ఓకే. నేను 2000లో హైదరాబాద్కి రావటం. ఓకే. ఒక 14 years ఒకే స్కూల్లో రైట్ ఫ్రమ్ టీచర్ నుంచి ప్రిన్సిపాల్ స్థాయి దాకా ఎదగడం. ఆ తర్వాత లా ఫర్మ్లో ఒక 5 ఏళ్ళు పనిచేయడం. ఓకే. సో దర్ వాజ్ ఎ వెరీ మినిమల్ ఇన్కమ్, చిన్న ఇన్కమ్తో ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ ఉండటం. సో నాకు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను బ్యాచిలర్గా ఉన్నాను. తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. నాకు 2 అమ్మాయిలు. ఓకే. సో ఆ పిల్లవాళ్ళు కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. ఓకే. సో ఈ ఇన్కమ్స్ ఇంకా చాలా తక్కువ ఇన్కమ్స్ ఉంటాయి స్కూల్స్లో, లా ఫర్మ్లో ఎలా ఉంటాయి ఇన్కమ్స్, వెరీ లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఆ ఇన్కమ్స్తోనే లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఓకే. ఆ ఇన్కమ్స్ సరిపోకపోయేది మాకు. ఓకే. సో అట్లా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగానే నా లైఫ్ నడుస్తూ ఉండేది. ఓకే. సో ఆ క్రమంలోనే నాకున్న 2 అమ్మాయిలు, మా చిన్న అమ్మాయికి డయాబెటీస్ రావటం. డయాబెటీస్ అనేది నాకు లైఫ్లో ఒక చాలా ప్యానిక్ అండ్ వెరీ పెయిన్ఫుల్గా తయారైంది. ఎందుకంటే అంతవరకు ఇలా ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో నాకున్న ఫైనాన్షియల్ క్రైసిస్, ఆ క్రైసిస్లో పాప హెల్త్ ఇలా ఇబ్బంది పడడము, దీన్ని ఐ వాజ్ అనేబుల్ టు మేనేజ్ దోస్ డేస్ ఆ రోజులు. ఎందుకంటే చాలా తక్కువ ఇన్కమ్స్, ఆ ఇన్కమ్స్ కూడా ఇర్రెగ్యులర్ ఆఫ్ ఇన్కమ్స్. ఓకే. ఆ ఇర్రెగ్యులర్ ఇన్కమ్స్లో ఇలాంటి హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్తో చాలా ఒక క్రష్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. ఆ క్రష్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఐ కుడ్ నాట్ మేనేజ్ ఇట్. ఎట్లా ఓవర్కమ్ చేసారు ఇవన్నీ? నేను ఇవన్నీ ఈ సిచ్యువేషన్లో ఐ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ టు సూసైడ్. నేను ఇంకా ఎందుకంటే అంటే నేను విన్నది నిజమే, మీరు సూసైడ్ దాకా వెళ్ళిర్రు అన్నది కూడా. అవును. ఓకే. ఎందుకు అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆ నిర్ణయం తీసుకోవడానికి నాకున్న ఫినాన్షియల్ క్రైసిస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. నాకు అప్పటికంటే మా పాప హెల్త్ ఇష్యూ రాకముందే నేను కొంచెం డెట్స్లో వెళ్తున్నాను. క్రెడిట్ కార్డ్స్ కట్టలేకపోవడం, మినిమం పేమెంట్ చేయడం, చిట్స్ లేపిన చోట పేమెంట్ చేయలేకపోవటం, దీంట్లో ఇన్కమ్స్ సరిగా రాకపోవటం, ఇంకా ఈ ఏజ్లో ఇంకేం చేయడానికి వేరే స్కోప్ లేదు కదా అని చాలా ఇబ్బందులు పడుతాం. ఆల్ ఆఫ్ ది సడన్ ఈ హెల్త్ ఇష్యూ రావటం. ఓకే. ఈ హెల్త్ ఇష్యూస్కి కొన్ని లక్షల రూపాయలు ఇక్కడ అవసరం ఉండడం, అది ఎవరు తెలిసిన వాళ్ళు ఇంకా ఆల్రెడీ మనం క్రైసిస్లో ఉన్నప్పుడు న్యాచురల్గా ఎవరు రాకపోవటం.
ఆ క్రంచ్లో ఇంకా నాకు వేరే సోర్సింగ్ లేదు, ఇంకా ఫ్యూచర్ ముందు ఊహించుకుందామన్నా కూడా వేరే దారి లేదు, వేరే మార్గం లేదు, వేరే దారి ఇంకేదైనా మళ్ళీ అగైన్ వెరీ వెరీ స్మాల్ ఇన్కమ్స్. ఈ ఇన్కమ్స్తో పాప హెల్త్ ఇష్యూస్ ఫ్యామిలీని తీసుకొని ముందుకెళ్ళటం అనేది విల్ బి వెరీ డిఫికల్ట్ అని ఇంకా నాకు చాలే అసలు ఇంకా లైఫ్లో నేనేం చేయలేను అని నా అంతకు నేనే మనస్ఫూర్తిగా ఓడిపోయాను, నేను ఐ కుడ్ నాట్ గో ఫార్వర్డ్ అని మనసుకు అలా అనిపించి నేను అప్పుడు ఫ్యామిలీని కూడా ఊరికి పంపించి, ఎందుకంటే వాళ్ళు ఉంటే నేను ఈ డెసిషన్ తీసుకోలేను, కొంతకాలం నేను లోన్లీగా ఉండి ఏదైనా ఆలోచించుకుంటాను అంటే అప్పుడు జస్ట్ ఇట్లా వలి పాషా సార్ది జస్ట్ ఇలాగే ఒక చిన్న వీడియో చూశాను. ఆ వీడియో చూసి అక్కడ నాకు సరే ఒకసారి అయితే విందాము చూద్దాము, సార్ అంటున్నారు కదా 5 సాల్ కమానా 40 సాల్ ఆరామ్ కర్నా, ఆ ఒక్క పాయింట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు పనిచేశాను, స్కూల్లో 15 ఏళ్ళు పనిచేశాను, లా ఫర్మ్లో ఒక 5 ఏళ్ళు పనిచేశాను, 20 ఏళ్ళు పనిచేసిన తర్వాత కూడా ఇంకా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉంది, ఎగ్జిస్టెన్స్ కూడా టఫ్ అయింది. ఓకే, ఇంకా అలాంటప్పుడు ఆయన ఏమంటున్నాడు 5 సాల్ కమానా 40 సాల్ ఆరామ్ కన్నా, ఒక 5 ఏళ్ళు నాతో కష్టపడండి 40 ఏళ్ళు సుఖపడండి అంటున్నాడు. సరే ప్రయత్నం చేద్దాం, అసలు చూద్దాం ఏదో ఓకే అనుకుని నేను అక్కడికి వెళ్ళటము. తర్వాత తన ఒక 90 minutes ఆఫ్ సెషన్ ఏదైతే ఉండేనో ఎల్బీ నగర్లో ఆ సెషన్ వినటము, ఆ సెషన్తో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఓకే, అరే నిజంగా నేను చాలా తప్పుడు ఆలోచన చేసుకుంటుంటుని, ఎందుకంటే ఆ రోజు ఏ రోజైతే నేను మీటింగ్కి వెళ్ళానో ఆ రోజు సాయంత్రం ఐ వాజ్ అబౌట్ టు ఎండ్ మై లైఫ్. అలాంటి ప్రిపరేషన్స్ ఆ రోజు మార్నింగ్ చేసుకున్నాను, నేను ఒక్కడే ఉన్నాను ఇంట్లో. ఇంకా ఆ వీడియో చూసిన తర్వాత ఇంకా సాయంత్రం దాకా కదా, ఇంకా నాకు టైం ఉంది కదా, ఈ టైంలో ఉండి సరే ఆయన 9 o'clock రండి, ఈయన బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, మీటింగ్ అటెండ్ కావచ్చు అన్నాడు. సరే ఇక్కడే దగ్గరే కదా అని నేను రామతపూర్ నుంచి ఆ ఎల్బీ నగర్కి వెళ్ళటం, ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం. మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నాలో ఒక కొత్త కాన్ఫిడెన్స్, చాలా పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను పర్సనల్గా కలిశాను, సరే ఇది నా పరిస్థితి అన్నాను. ఆయన ఇమ్మీడియట్గా అన్నాడు, చాలా పెద్ద తప్పు చేయబోతుంటే నువ్వు ఇమ్మీడియట్గా ఫస్ట్ నువ్వు ఆ ఆలోచన నుంచి విరమించుకో, సో నువ్వు మళ్ళీ రేపు రా, నేను కూర్చొని మాట్లాడి నీ డీటెయిల్స్ అని చెప్తాను, నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే. ఇప్పుడు ఏ సంవత్సరంలో ఇది? ఇట్ వాస్ 2019 సార్. ఓకే, 2019లో మళ్ళీ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏదైతే నా స్థితిగతి అంతా తనతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యాను, తను కూడా నాకు టైం ఇచ్చాడు. అన్నీ విన్న తర్వాత లేదు నువ్వు చాలా పెద్ద పొరపాటు చేయబోతుంటివి, నువ్వు అలా చేయొద్దు, సో డెఫినెట్గా నేను నా వంతు నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి నాకు గైడెన్స్ ఇచ్చి, నీకు ఇలా కెరీర్ ప్లాన్ ఉంటుంది, నేను దగ్గరుండి ఏదైనా నేర్పిస్తానని నాకు చేయబట్టుకొని కొంతకాలం నాకు నడిపించి, నా కెరీర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇన్కమ్స్ ఎలా ఉంటాయి అనేదంతా నాకు చూపించిన తర్వాత అక్కడి నుంచి నా లైఫ్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను అంటే బికాజ్ ఆఫ్ జీరో టు హీరో, బికాజ్ ఆఫ్ ఓన్లీ వలి పాషా సార్. ఓకే, వలి పాషా గారు లేకపోతే జీరో టు హీరో మీ లైఫ్లో లేకపోయి ఉన్నప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో ఉండే, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారు? నేను ఏదైతే వలి పాషా సార్ జీరో టు హీరో రాకముందు ఐ వాజ్ అబౌట్ టు సూసైడ్, ఏమీ లేదు ఫైనాన్షియల్లీ, ఐ వాజ్ క్రష్, మైనస్ కూడా కాదు క్రష్, అది ఇంకేమీ లేదు, ఎగ్జాస్ట్ అయిపోయి. ఇప్పుడు నాకు ఈ రోజు ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఆల్మోస్ట్ ఈ 6 yearsలో నాకున్న డెట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను నేను. తర్వాత నా పిల్లల పేరు మీద మంచి కమర్షియల్ ప్రాపర్టీస్ కొన్నాను నేను. రియల్లీ సార్, అబ్సల్యూట్లీ, ఎస్ అబ్సల్యూట్లీ. ఎవరు చూసినా నిజంగా ప్రాపర్టీస్ కొన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవును, మరి నిజమా? అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ కొన్నాను నేను, అబ్సల్యూట్లీ కమర్షియల్ ప్రాపర్టీ కొన్నాను నేను, ఒక కారు కొన్నాను. ఇప్పుడు పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్. ఏ కార్ తీసుకున్నారు? సో నేను స్విఫ్ట్ కార్ తీసుకున్నాను. ఈ పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. మా పెద్దమ్మాయి బీటెక్ చేస్తుంది ఎంబీఎస్ఆర్లో. చిన్నమ్మాయి ఎవరైతే డయాబెటీస్తో ఇబ్బంది పడుతుందో ఆ అమ్మాయికి ఇప్పుడు ఎంబీబీఎస్ ఎంఎస్ చేపించే అమ్మాయికి, ఆ అమ్మాయిని నేను ఎండోక్రాలజిస్ట్ ఇస్తాను. ఓకే, ఎందుకంటే ఏ ఇబ్బంది, ఏ ఆరోగ్య సమస్యతో అయితే తను బాధపడుతుందో ఆ ఆరోగ్య సమస్య తను అధిగమించాలి, తను అలాంటి వాళ్ళకు 10 మందికి తను సర్వీస్ చేయాలంటే అదొకటే ప్రొఫెషన్ అని. ఇప్పుడు మా అమ్మాయి ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య నారాయణగూడలో ఇప్పుడు ఇంటర్మీడియట్ చూస్తుంది, నెక్స్ట్ నీట్ రాయబోతుంది. నెక్స్ట్ రాసిన తర్వాత ఆమెను ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేయడమే నా గోల్. అదే తన గోల్గా కూడా పెట్టుకొని ఆ అమ్మాయి కూడా కష్టపడుతోంది. డెఫినెట్గా తనలాంటి డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేయాలి. డెఫినెట్గా ఎంతోమందికి ఇబ్బంది పడుతుంటారు, చిన్న పిల్లలు సార్. టైప్ 1 అనేది చాలా చిన్న పిల్లలకు వస్తుంటుంది అది. సో ఆ ఏజ్లో పిల్లలకు ప్రతిరోజు దే నీడ్ టు టేక్ ద మెడికేషన్, అది ఇన్సులిన్ తీసుకోవాలి ఎవ్రీడే 3 times దే నీడ్ టు టేక్.
అండ్ రెస్ట్రిక్టెడ్ ఫుడ్ అండ్ వాళ్ళు ఎందుకంటే ఆ తీసుకునే క్రమంలో ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఫ్యూచర్లో చాలా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో దాని గురించి డీప్గా చదువుతూ పోతే చాలా చాలా భయం వేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయి కాబట్టి అలాంటి వాళ్ళకి తను కూడా హెల్ప్ చేయగలుగుతుంది. అంటే తనను ఇందులో ప్రొఫెషనలిస్ట్ చేయాలి అని చెప్పి తనను ఇప్పుడు నీట్కు ప్రిపేర్ చేపిస్తున్నారు. ఎస్, ఓకే. అంటే దాదాపు మీరు ఎంత సంపాదించున్నారు? మీరు ఆల్మోస్ట్ ఈ 6 yearsలో ఐ ఎర్న్ అబౌట్ 2.5 crores దాకా సంపాదించాను సార్. 2.5 crores. ఎస్, నిజమేనా? ఎగ్జాక్ట్లీ సార్, 100% ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ జీరో టు హీరో త్రూ వలిపాష సార్ గైడెన్స్ వల్లనే. లేకపోతే నేను ఇప్పటికీ నా మొబైల్లో మీరు రైట్. వాస్తవంగా అంటే నేను ఎందుకు మీ దగ్గరకు వచ్చినానంటే ఎస్ సార్, క్లియర్గా చాలా మంది కూడా నాకు చెప్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే ఎస్ సార్, షేక్ వలీ పాషా 0 to hero చేస్తాడు, ఎస్ సార్, డబ్బులు బాగా సంపాదించవచ్చు, ఎస్ సార్, ఆ మార్గాలు చెప్తారు, మార్కెటింగ్ ట్రైనింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు అని చెప్పేసి. అవును సార్, దానికి సంబంధించి రిపీటెడ్ కాల్స్ వస్తా ఉన్నాయి. వాస్తవమా కాదా? 100%. నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా తను అదే చెప్తా ఉన్నాడు. నాకెందుకు కొంచెం ఫేక్ లాగా అనిపించింది. సో వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవడం కోసం లైవ్ టెస్టిమనీ సార్. నిజంగా 0 to hero అన్న ఏదైతే ఆయన ఆ పేరు పెట్టాడో ఆ పేరు నాకైతే 100% 100% నాకు సూటబుల్ అది. ఎందుకంటే ఆ 0 కాదు, మైనస్ నుంచి వచ్చిన వాడిని నేను. ఓకే. ఆ రోజు ఆ స్థాయి నుంచి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నా కుటుంబాన్ని ఈ స్థాయిలో ఉంచాను. సో మా ఎంటైర్ ఫ్యామిలీలోనే నేను ఒక రోల్ మోడల్గా తయారయ్యాను. ఎంతోమందికి నేను ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను, నేను ఎంతోమంది గైడెన్స్ ఇవ్వగలుగుతున్నాను, ఎంతోమందికి నేను సపోర్టు సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను. ఇదంతా జరిగిందంటే బికాస్ ఆఫ్ హిమ్. అందుకు తనను నేను వలిపాషా సార్ అండి. కాబట్టి నా మొబైల్ చూడండి, ఆయన పేరు మొబైల్ కొడితే గాడ్ ఫాదర్ అని ఉంటుంది సార్. ఓకే. ఎస్, మీరు చూడండి, ఇప్పుడు ఈవెన్ నేను వచ్చే గాడ్ ఫాదర్ అని ఉంటుంది ఆయన మొబైల్ నెంబర్ మీరు చూడండి. నెవర్ నా తండ్రి తర్వాత తండ్రి లాగా భావిస్తాను సార్ నేను. ఈ మొబైల్ నెంబర్ చూడండి. ఓకే. ఇది ఆల్వేస్ ఓకే. అంటే నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్న తర్వాత నెక్స్ట్ రెండో జన్మ ఇచ్చిన వ్యక్తి అంటే ఈయన. నాకు అంత గౌరవ స్థానం ఇస్తాను నేను, ఇప్పటికీ అలా గౌరవిస్తాను. నేనే కాదు, నా ఫ్యామిలీ మొత్తం ఆయనకు రుణపడి ఉన్నాం. ఓకే. ఎందుకంటే ఆ రోజు ఆయన ఈ గైడెన్స్ ఇచ్చి ఇలా మాకు గనక సపోర్టు ఇవ్వకపోయింటే టుడే ఐ కుడ్ హ్యావ్ బీన్ నో మోర్. రైట్. ఏం చేస్తున్నారు మీరు ప్రజెంట్ మరి ఇప్పుడు? నేను 0 to hero నేను ఇప్పుడు ఫుల్ టైమ్గా పనిచేస్తున్నాను. Day 1 నుంచే నేను ఫుల్ టైం రావడం జరిగింది సార్. నేను ఎప్పుడైతే నాకు ఈ కాన్సెప్ట్ నచ్చిందో, ఎప్పుడైతే ఇందులో ఇన్కమ్స్ ఉన్నాయని నాకు అర్థమైందో అప్పటి నుంచే ఇందులో నేను ఫుల్ టైం రావడం జరిగింది. అప్పటి నుంచే నేను ఏదైతే 0 to hero రియల్ ఎస్టేట్ ఉందో ఆ రియల్ ఎస్టేట్లో నిలబడాలి సార్. ఇక్కడ వస్తున్నాను నేను కూడా చాలా మందిని చూస్తున్నాను కదా, చాలా మందికి సంపాదించాలని ఉంటుంది. కానీ ఈ సంపాదించే క్రమంలో ఈ నిలబడే విధానము, పనిచేసే విధానంలో ఈ డిలే అవ్వడము, ఈ తర్వాత ఇక్కడ వచ్చే నీకు టెంపరీగా వచ్చే ఈ ఏదైతే అబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తట్టుకోలేక వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకే దీంట్లో సక్సెస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. కానీ సక్సెస్ అయిన వాళ్ళంతా డెఫినెట్గా చెప్తున్నారు కదా, వాళ్ళంతా కరోడ్పతిసే ఉంటారు. లఖపతిలు కూడా ఉండదు, కరోడ్పతిలే ఉంటారు. ఎందుకంటే ఆ మైండ్ సెట్ ప్రిపేర్ కావాలి. దానికి నువ్వు లైఫ్ స్టైల్ కూడా అలా మౌల్డ్ చేసుకున్న వాళ్ళు ఈ రోజు కరోడ్పతి. పాషా గారు చీట్ చేయడం లేదా? నో నో, నాట్ అట్ ఎవరిని కూడా నెవర్. అరే ఆయన ఇప్పటికీ మాకు పెడుతూనే ఉన్నాడు సార్. ఈ రోజు వరకు నేను నిజంగా మీరు చెప్తాను, యు బిలీవ్ మీ, నేను కారు కొన్న రోజు తన ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాడు సార్. తన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి ఇలా నా దగ్గర అమీర్ బాషా అనే తను ఇచ్చి ఇలాంటి స్ట్రగుల్ నుంచి వచ్చి ఈరోజు తను సొంతంగా కారు కొన్నాడంటే తన ఇంట్లో తను పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ విషయం నెక్స్ట్ డే చెప్పాడు. ఓకే. నువ్వు నాకు పార్టీ ఇవ్వలే, కానీ నీ తరపున నేను మా ఫ్యామిలీలో సెలబ్రేట్ చేసుకున్నాము అంటే నీ సక్సెస్ నేను సెలబ్రేట్ చేసుకున్నా అంటే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి సార్. సో ఆ విధంగా అంటే మన సక్సెస్ని సెలబ్రేట్ చేసుకునేంత గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి సార్ ఆయన. రైట్. ఓకే. కాబట్టి చీట్ అనే దానికి అసలు ఆ స్వరము లేదు, ఆ సందర్భమే లేదు. రైట్. ఓకే. ఓకే. ఇక్కడ ఏది ఇన్వెస్ట్మెంట్ చేయం కదా సార్ మనం. చీట్ అంటే నేను ఏదైనా తెచ్చి డబ్బు పెట్టి నువ్వు బిజినెస్ చేయి అన్నప్పుడు డెఫినెట్గా దాంట్లో ఏదన్నా మోసం ఉందేమో అనొచ్చు. సో ఇక్కడ అంటున్నారు కదా, నో ఇన్వెస్ట్మెంట్, నీకు ఇన్వెస్ట్మెంట్ లేనే లేదు. నీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? నీ టైం ఉందా? నువ్వు టైం పెట్టు. నీకు డిజైర్ ఉందా? నిలబడు. నేను నిన్ను మార్గం చూపిస్తాను, నేను నిన్ను లక్షాధికారిని చేస్తాను, నేను నీ కరోడ్పతిని చేస్తాను అంటున్నాడు. అందులో లైవ్ టెస్టిమోనీ అంటే నా పేరు మీరు రాసుకునే పేర్లలో నా ఫస్ట్ పేరు నా పేరు రాయొచ్చు సార్. ఓకే. ఎందుకంటే నేను ఈ రోజు వరకు నేను సంపాదించిన ప్రతి రూపాయి, నేను ఎక్కిన ప్రతి మెట్టు బికాస్ ఆఫ్ వలిపాషా, బికాస్ ఆఫ్ 0 to hero. ఓకే. కాబట్టి ఓకే, మాకు డౌట్స్ ఉండే అందుకోసమే మీ దగ్గరకు వచ్చినాం. మీ టైం ఏమైనా కిల్ చేస్తాను? నాట్ అట్ ఆల్. ఈవెన్ మా వైఫ్ ఈవెన్ మా వైఫ్ నుంచి కూడా టెస్టిమోనీ తీసుకోవచ్చు సార్. అవునా? యా, షీ ఈజ్ మై బెటర్ హాఫ్. ప్లీజ్ కమ్. నమస్తే మేడం. యా, ప్లీజ్ కమ్. ఎస్ సార్, రేష్మా నా బెటర్ హాఫ్ సార్. ఓకే.
మేడం యాక్చువల్లీ వెళ్ళేది ఉంది. సో నిజంగా తిని చెప్పినటువంటి అంశాలన్నీ కూడా నిజమేనా, వాస్తవమేనా? రైట్. నేను మైక్ మేడం మీరు తీసుకోండి, మీరు పట్టుకోండి కొంచెం. రైట్, మీరు చెప్పండి. నిజమేనా? నిజంగా సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళ 2.5 crores వరకు ఎన్నో చేసినామని చెప్పేసి చెప్తున్నారు. అది పాపకి హెల్త్ బాగలేకపోతే డిప్రెషన్లో వెళ్ళాడు. ఓకే అట్లా ఓకే. మాకు చెప్పలే, తర్వాత తెలిసింది. ఏం చెప్పండి తర్వాత? తను ఏం చెప్పాడు మీకు తర్వాత? మేము ఊరికి వెళ్ళిపోయాము, మాకు తెలియదు, వచ్చినాక తెలిసింది ఇట్లా అని. అప్పుడు ఇట్లా జాయిన్ అయ్యారు, కసితో చేశారు, కష్టపడ్డారు 3 years నుంచి. ఓకే. అప్పటికి మాకు రిలీఫ్ అయింది. ఓకే. నిజంగా అప్పుడు అప్పులు బాధలు ఉంటున్నా, ఇప్పుడు అసలు చెప్పలేము అది. ఓకే. గుర్తు చేసుకోలేము. ఓకే. ఇప్పుడున్న పరిస్థితి ఏంది? బాగున్నారా? మీ అమ్మాయిలు బాగున్నారా? ఓకే. ఎంటర్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీ ఉంది ఇప్పుడు. ఒకవేళ ఆ రోజు ఆయన ఆ డిసిషన్ తీసుకొని ఉంటే ఇబ్బంది అవుతుండేనా? అవును సార్. రైట్. ఇదంతా షేక్ వలీ పాషా 0 to hero వల్లనే అని చెప్పేసి తను అంటున్నాడు. అదేనా లేకపోతే వేరే బిజినెస్ ఏమన్నా చేస్తుండా? నాకేమో డౌట్ వస్తుంది. లేదు సార్, లేదు. అసలు తెలియదు, ఫస్ట్ ఇదే బిజినెస్ స్టార్ట్ చేశారు ఆయన. ఓకే. మాకే ఆశ్చర్యమైంది, బిజినెస్ తెలియక ఫస్ట్ టైం దీంట్లో వెళ్ళి ఇట్లా చేయడం మాకు కూడా చాలా ఆశ్చర్యమైంది. కానీ క్యాష్ చేసుకున్నారు, కష్టపడ్డారు కదా. సార్ కూడా చాలా హెల్ప్ చేశారు సార్ మాకు. ఓకే. సరే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. ఈ 0 to hero సంబంధించినటువంటి అంశాలలో అసలు వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం చివరి ఇంటి దగ్గరికి అయితే వచ్చాం. సో అదే ఇల్లు ఇది. సో ఇక్కడ 4th floorలో తను ఉంటాడు అని చెప్పేసి కాలనీ నివాసులు చెప్పడం జరిగింది. సో డైరెక్ట్గా 4th floorలోకి పోదాం. నిజంగా వాళ్ళు ఎటువంటి స్పందన చెప్తారు, మరి మనం అడిగినటువంటి నలుగురు దాదాపు కూడా 0 to hero వల్ల సక్సెస్ అయినాము అని చెప్పేసి, పేపర్ బాయ్ 2 కరోడ్పతి అయినామని చెప్పేసి ఒకరు, లేకపోతే కష్టాల నుంచి అలా బయటకు పడ్డామని ఒకరు, అప్పుల బాధల నుంచి బయటపడ్డామని ఇంకొకరు, ఇట్లా చాలా రకరకాలుగా వాళ్ళ బాధలను అయితే వెళ్ళబుచ్చుకున్నారు కదా. సో ఫైనల్గా మరి వీళ్ళు ఏం చెప్తారు అన్నది వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం. 4th floorలో వాళ్ళ ఇల్లు ఉందట. రైట్. నమస్తే అండి. ఓకే. నేను క్రాంతి అండి, KRTV. ఐడియా ఉందా మీకు? ఉంది సార్. నమస్తే సార్. ఓకే. రైట్. ఏం లేదండి, చిన్న ఎంక్వైరీ లాగా చేస్తూ ఉన్నాం. అసలు 0 to hero అనే అంశము నిజంగా సక్సెస్ఫుల్లా లేకపోతే ఫెయిల్యూర్ అంశమా, ఫ్రాడ్ చేస్తూ ఉన్నారా షేక్ వలీ పాషా గారు అని తెలుసుకునేందుకే నేను మీ ఇంటికి రావడం జరిగింది. మీ ప్రైవసీ అంటే ప్రైవేట్ టైం నేను ఏమైనా కిల్ చేస్తే ఐమ్ వెరీ సారీ. ఏం లేదా? ఓకే. ఇటు వెళ్తూ ఉన్నట్టున్నారు, రెడీ కూడా అయినట్టున్నారు. అవునవును సార్, చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాము, మీరు వస్తున్నారనేసరికి ఆగిపోయాం. అవునా? ఓకే ఓకే ఓకే. డన్. నిజంగా ఈ 0 to hero వల్ల లాభం ఉందా నష్టం ఉందా మేడం? 100% లాభం ఉంది సార్. నిజంగా నేను ఒక ఇంట్లో ఉండే హౌస్ మేకర్గా ఉన్నాను. నాలాంటి వాళ్ళు కూడా ఈ 0 to hero వెళ్ళి సక్సెస్ సాధించవచ్చు 100% అనేది నేను అక్కడే చూశాను సార్. నిజంగా చాలా హ్యాపీ నేను. ఎందుకంటే మాకు అక్కడ ట్రీట్ చేసే విధానం కూడా ఎలా ఉంటుంది అంటే బంగారు తల్లి. సో మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా 100% నాకు చాలా బాగా నచ్చింది, కనెక్ట్ అయిపోయాను నేను. ఓకే. సో లైఫ్ చాలా ఈజీగా ఇక్కడ లీడ్ చేయొచ్చు. ఓకే. అంటే నేను ఎంఎస్సీ చేశాను, ఎంఎస్సీ చేసి కూడా నేను ఎంఎస్సీ చేశాను. అందరూ చాలా మంది అంటారు నువ్వు ఎంఎస్సీ చేసావు కదా, వేరే వెళ్తే నీకు చాలా వస్తాయి కదా అంటే, నాకు అలా కాదు, నా ఫ్యామిలీని చూసుకోవాలి, నా పిల్లల్ని. సో వాళ్ళకి నేను ఎక్కడ తగ్గకూడదు, రెండు నేను మేనేజ్ చేసుకోవాలి. సో చేసుకోవాలి అంటే నాకు అలా ఆపర్చునిటీ ఏదైనా ఉంటే బాగుంటుంది అని అనుకునేదాన్ని నా మనసులో. సో అలాంటి మంచి ప్లాట్ఫామ్ని పరిచయం చేసింది మా హస్బెండ్ తన ఫ్రెండ్ ద్వారా నన్ను ఇంట్రడ్యూస్ చేశారనమాట. నిజంగా సార్ చాలా మంది ఏమనుకుంటారు అంటే చాలా భయం అవుతుంది, అక్కడికి వెళ్తే మనం ఏం చేస్తాము, మన వల్ల కాదు అనుకుంటారు. మా లేడీస్ అనుకుంటే సాధించిందంటూ ఏం లేదు, ఏదైనా కానీ ఈజీ. అలాంటిది ఈ ఫీల్డ్లో ఇక్కడ మన 0 to hero మాత్రం నిజంగా మంచి మనం అనుకున్న డ్రీమ్స్ని గోల్స్గా పెట్టుకొని 100% అచీవ్ చేశాను. ఫ్రాడ్ అనేది లేదు సార్. ఫ్రాడ్ అనేది 0 to hero అనేది క్లియర్ గా ఫ్రాడ్ ఉంటది, దాంట్లో ఇబ్బందులు ఉంటాయి. లేదు నేను అట్లా ఫ్రాడ్ ఉన్నది అయితే అసలు నేను ఒప్పుకోను. ఎందుకంటే నాకు భయం, అసలు రియల్ ఎస్టేట్ అంటేనే భయం. అలాంటిది నేను ఈ రోజు ఒక మంచి పొజిషన్ లో ఉన్నానంటే నాకు నేనే నమ్మలేకపోతున్నాను. ఓకే. అది రైట్. అంటే బిఫోర్ 0 to hero, ఆఫ్టర్ 0 to hero అని అంటే ఏం చెప్తారు మీరు? 0 to heroకి రాకముందు నేను ఎలా ఉన్నానంటే
పిల్లల్ని చూసుకుంటాను, మా హస్బెండ్ సంపాదిస్తున్నారు కదా, ఇంకా నాకేమి ఆయన తీసుకొస్తున్నారు. మీరు రిటర్న్ సార్ నిజమేనా మీ మేడం చెప్తున్నా? నిజమే సార్. చాలా ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేది తప్పితే ఏమి నేనేం చేయగలను అనే దాని మీద ఆలోచన లేదు, అవగాహన లేదు తనకి. అంటే నేను ఒకరోజు మా ఫ్రెండ్తో కలిసి ఇలా మాట్లాడాను, ఏదైనా చేద్దాం అనుకుంటుంది, తను కూడా ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివింది కదా, దానికి కూడా డెస్టినేజ్ ఏదో సంపాదించుకున్నట్టు ఉండాలి కదా, కెమిస్ట్రీ చేసి ఖాళీగా ఉంటాం ఎందుకని నేను ఆలోచించి ఒక ఫ్రెండ్ అడిగితే ఇట్లా మంచి ప్లాట్ఫామ్ ఉంది, ఒకసారి మీటింగ్కి రండి అని ఇన్వైట్ చేశారు. తీసుకెళ్ళి అసలు మీటింగ్ ఇన్వైట్ చేశారు కదా, అసలు ఏం జరుగుతుంది ఏంటనేది దీనికి కంప్లీట్గా నీ నచ్చితే తర్వాతగా ప్రొసీడ్ అవుదాం, లేకపోతే లేదు అది బిజినెసా ఇంకే అసలు ఎటువంటి రియల్ ఎస్టేట్ బిజినెసా అని నేను క్లియర్గా చెప్పలేదు. తీసుకెళ్ళి కూర్చోబెట్టాను, విన్నాను, విన్నది కంప్లీట్గా వినేసి ఆ రోజు నుంచి సరే ఏదో ఒకటి చేయగలను, నేను చేస్తాను, వెళ్ళి నాకైతే నచ్చింది వాళ్ళు చెప్పే విధానం, మా ఏమి చేతగాని వాళ్ళని కూడా చేయిస్తానంటున్నారు, అసలు ఏంటి ఎట్లా చేపిస్తారు ఏంటి ఏం ట్రైనింగ్ ఇస్తారు అని కూర్చొని ఆ రోజు నుంచి వాళ్ళు చెప్పిన ట్రైనింగ్స్ అన్ని ఫాలో అవుతూ వచ్చింది. ఆ రోజు నుంచి తన కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. తర్వాత నిదానంగా కస్టమర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏం చేయాలన్నది తను వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన దాని ప్రకారం ప్రొసీడ్ అవుతుంది. ఓకే, ఎంత సంపాదించారు మీరు 02 హీరోలో జాయిన్ అయిన తర్వాత? నేను సంపాదించిన వాడితో గోల్డ్ కొన్నాను, ఓపెన్ ప్లాట్ తీసుకున్నాను, మా వారికి ఇండిపెండెంట్ హౌస్ నేను గిఫ్ట్గా ఇచ్చాను. ఇండిపెండెంట్ హౌస్? ఓకే, ఎక్కడ? దుండిగల్లో. ఓకే, అంతకంటే ఏం కావాలి సార్, తనకు నేనే ఇస్తున్నాను. నేను ఇక్కడికి రాకముందు తను అడిగేదాన్ని, నాకు ఇవ్వండి బ్లౌజులు శారీలు ఉంటాయి కదా లేడీస్కి, అట్లా నేను అడిగేదాన్ని, కానీ నేనే ఇస్తున్నాను. గ్రేట్ కదా? ఓకే, అవును గ్రేట్. కాకపోతే ఇదంతా నిజమేనా? ప్రాక్టికల్ గా నిజం పాసిబిలిటీస్ అవుతున్నాయి అసలు? అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి విమెన్స్ అంటే మిమ్మల్ని మీరు చెప్పేటటువంటి అంశాలను తీసుకొని వాళ్ళు బేస్ చేసుకొని మళ్ళీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రాగడానికి ఇట్లా, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి, మిమ్మల్ని మీరు చెప్పే అంశాలు కొన్ని జీవితాలను ప్రభావితం చేస్తాయి. మీరు ఆ లైన్ మర్చిపోకుండా చెప్పకండి. దీంట్లో ఏమన్నా ఫ్రాడ్ ఉంటే ఫ్రాడ్ ఉందని చెప్పండి, ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఉంది అని చెప్పండి. దీనిలో ఫ్రాడ్ అనేది లేదు సార్, అస్సలు లేదు. కాబట్టి నేను దాంట్లో ఈజీగా జర్నీ చేయగలుగుతున్నాను. నాకు పెద్ద టీమే ఉంది. నేను ఒక టీం, నా టీంలో చాలా రిటైర్ అయిన పర్సన్స్ కూడా ఉన్నారు. నాకు అక్కడ ట్రీట్ చేసే విధానం చాలా బాగా నచ్చింది. బంగారు తల్లి, లేడీస్కి ముందు ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. బంగారు తల్లి అంటే మమ్మల్ని అక్కడ అట్లా పిలుస్తారు సార్, బంగారు తల్లి అని. పాషా సార్, మేము ఆఫీస్కి వెళ్తున్నామంటే పాషా సార్ పుట్టింటికి వెళ్ళినట్టే ఉంటుంది సార్ మాకు. ఒక బ్రదర్ లెక్క మాకు అన్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీథింగ్ అంతా మంచిగా ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నాకు 02 హీరో సార్. నేను నిజంగా నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే తెలియదు, అసలు తెలియదు. నా అకౌంట్లో బ్యాలెన్స్ ఇంత ఉంటుంది అని ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత ఉంది మీ అకౌంట్లో బ్యాలెన్స్? వచ్చినట్టు నాకు ఎవ్రీ మంత్ వచ్చేస్తుంది సార్, 1 lakh వస్తుంది, 1.5 వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయిందనమాట. నిజంగా నాకు ఇప్పటికే అనిపిస్తుంది, ఇంత నేను అచీవ్ చేస్తున్నాను అంటే మనం నమ్మాలి, ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ రావాలి. సో అట్లా ఇక్కడ ఎవరైనా లేడీస్ వస్తున్నారు అంటే వాళ్ళకి 100% కాన్ఫిడెంట్గా ఉంటుంది, వాళ్ళ నమ్మకంతోనే ఉంటారు సార్. రైట్, ఓకే. అంటే మేము తీసుకున్నటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఈ వెరిఫికేషన్లో భాగంగా మీ దగ్గరికి చివరిగా వచ్చాం. దాదాపు మేము ఒక 4 దగ్గరికి కూడా పోయినాం, అప్రోచ్ అయినాం మార్నింగ్ నుంచి. సో వాళ్ళు చెప్తుంది ఆల్మోస్ట్ వాళ్ళు కూడా మీరు అంటున్నట్టుగానే అన్నారు. కాకపోతే నాకు లూప్ హోల్స్ దొరుకుతాయి అన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్నటువంటి సొసైటీలో అంటే నమ్మకానికి కిల్ చేస్తూ ఉన్నారు, లేకపోతే అవతల వ్యక్తికి ఉన్నటువంటి ఏదైతే ఆశ ఉంటుందో దాన్ని సొమ్ముగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ షేక్ వలీ పాషా కూడా 02 హీరో స్కీమ్ తోటి అదే చేస్తుండేమన్న ఆలోచనతో నేను రావడం జరిగింది. లేదు సార్, అదంతా ఫేక్. అసలు 02 హీరోలో అనేవి నేను అలాంటివి ఎక్కడ వినలేదు. నాకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. లేడీస్ అనేవాళ్ళు నేను అసలు ముందు ఏంటంటే లేడీస్ని ఇంకా నేను టీం చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ కొత్తగా నేను చేస్తున్నాను. 100% ఇక్కడ మేము ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, మేము ఎక్కడో విలేజ్ నుంచి వచ్చాము, ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాము హైదరాబాద్లో అంటే నిజంగా గ్రేట్ సార్. అంటే అంత మంచి కంపెనీ. ఓకే, అంటే మీరు కదా ఇంట్రడ్యూస్ చేసింది మేడంని, మీరు చెప్పండి 02 హీరో అనేది షేక్ వలీ పాషా గారు తీసుకున్నటువంటి అంశము స్కీమా స్కామా? అది స్కామ్ కాదండి, అలానే స్కీమ్ కూడా కాదు, మంచి మోటివేషనల్ ప్లాట్ఫామ్. ఓకే, ఎటువంటి వాళ్ళైనా ఏదో ఒకటి నేర్పగలరు వాళ్ళు. ఓకే, స్కిల్స్ అయితే కంపల్సరీ డెవలప్ చేయగలరు. తను తీసుకోండి, అంతకుముందు హోమ్ మేకర్గా ఉన్నప్పుడు నలుగురితో మాట్లాడాలంటేనే ఇబ్బంది పడేది. కానీ ఆ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం వల్ల ఒకరినొకరు మాట్లాడటం, టీమ్ లీడ్స్ చేయటం, ఎలా సేల్ చేయాలి, ఎలా కస్టమర్ని తీసుకురావాలి, తన కింద మేబీ 100 మెంబర్స్ పైన టీం ఉంటారు, వాళ్ళందరినీ లీడ్ చేయగలుగుతుంది. ఓన్గా ఫ్లాట్ కూడా చూపించగలదు, తీసుకురాగలదు. ఎటువంటి మోసం లేకుండా నమ్మకంగా ఫ్లాట్ సేల్ చేయించగలరు. ఓకే, అంత కాన్ఫిడెన్స్. మొత్తానికి మీరు ఈ 02 హీరో వల్ల డెవలప్ అయ్యారు అని అంటారు కంపల్సరీగా. ఓకే, ఆ ప్రభావం మీ పైన ఉందా? ఉంది సార్.
ఉందా? ఒకటి ఏంటంటే నేను 13 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాము. ఓకే. అయితే ఏంటంటే మా హస్బెండ్ కొంటారులే ఇల్లు, ఎప్పుడు ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఉంటుంది, ఇల్లు ఉండాలి, కారు ఉండాలి అనేది ఉంటుంది. కొంటారులే, తనే కొంటారులే, సంపాదిస్తున్నారు కదా అనుకున్నాను. కానీ నా ద్వారానే ఆ ఇల్లు అనేది పూర్తి అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ ఉంటే ఏంటంటే నాకు చూసారు కదా ఎలా ఉందో, సో దీన్ని చూస్తే ఇంకా ఇల్లు కొనాలి అనేది నాకు దీనిలోకి వచ్చినాక ఇంకా ఎక్కువైపోయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నది మనసులో ఉన్నది ఏదైతే బయట పెట్టాను, ఇల్లు కొనేసాను. ఓకే, ఇల్లు కొనేసారు. రైట్. ఓకే. లేదు నిజం సార్, నేను ఇక్కడ రాకముందు ఏం తెలియదు, జీరో. ఏదో పిల్లల్ని చూసుకుంటా, కింద ఏదో ఉంటుంది కదా లేడీస్ అంటే ముచ్చట్లు పెట్టడం బయట అదంతా ఉంటుంది కదా. మా హస్బెండ్ ఏమైపోద్దో ఏమో ఇట్లా అంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది, తను చదువుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి తను ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు తను చాలా హ్యాపీ. ఓకే, డన్. మొత్తానికి మనం పొద్దున్న నుంచి చూస్తున్నటువంటి పర్సన్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ఫుల్ పర్సన్స్గానే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చివరిగా మనం వీరి ఇంటికి వచ్చిన వీరు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం కూడా, వీరు చెప్పేటటువంటి అంశాలు కూడా గమనిస్తే కనుక ఈ 0 to హీరో వల్ల మేము సక్సెస్ అయ్యాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అక్కడ ఎటువంటి ఫ్రాడ్ లేదు, ఎటువంటి మోసం కూడా లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తానికి మనం మార్నింగ్ నుంచి చూస్తున్నటువంటి అంశాలు. ఫైనల్గా ఇంకొక ఘట్టం ఉంది, అది అక్కడనే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అది ఏంటిది అని అన్నది నేను మీకు కాసేపట్లో చెప్తాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనం మార్నింగ్ నుండి చాలామంది ఇంటికైతే పోయినాం. సో ఆ 0 to హీరో కాన్సెప్ట్ వల్ల సక్సెస్ అయ్యిర్రా లేదా ఫెయిల్యూర్ అయ్యిర్రా, లేకపోతే వాళ్ళను ఒక స్కీమ్ అని చెప్పేసి స్కామ్లో ఇరికించే ప్రయత్నం చేస్తురా అని తెలుసుకునే ప్రయత్నం చేసినాం. మోస్ట్లీ అందరూ కూడా సక్సెస్ అయినట్టుగా మనమైతే ఆ స్టోరీలు అయితే వినడం జరిగింది. సో వారందరికీ పునాది చేసినటువంటి మార్గదర్శి షేక్ వలీ పాషా. మరి షేక్ వలీ పాషా దగ్గరికి పోదామని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఒకసారి మరి కాల్ చేద్దాం, తను ఉన్నాడు అంటే పోయి మరి ఇట్లా జరిగింది, మార్నింగ్ నుంచి మీకు తెలియకుండా మేము రివ్యూ తీసుకోవడం జరిగింది, మరి మీరు ఏం చెప్తారు, అసలు కొన్ని అంశాలు నేను అడిగేటివి కూడా ఉన్నాయి. సో కుదిరితే ఇంటర్వ్యూ తీసుకుందాం. ఇప్పుడు దాదాపు టైం కూడా 7:30 కావస్తుంది, చూద్దాం. ఒకవేళ ఉన్నాడు అని అంటేనేమో ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒకసారి ఫోన్ చేస్తా. రైట్, ఫోన్ అయితే చేస్తున్నా. హలో. నమస్తే అండి, నేను క్రాంతి అండి, జర్నలిస్ట్కి. క్రాంతి గారు చెప్పండి సార్. బాగున్నారా సార్? బాగున్నారా? బాగున్నాండి. రైట్ సార్. ఏం లేదు సార్, నేను మార్నింగ్ నుండి కొంచెం మీ గురించి తెలుసుకునే ప్రయత్నం కింద గ్రౌండ్లో తిరుగుతా ఉన్నా. నా గురించా? ఎస్. ఓకే. సో ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నా. నాకు మీ ఇల్లు లొకేషన్, అదేవిధంగా కొంచెం మీరు ఉన్నారా ఇంటి దగ్గర ఒకసారి అప్డేట్ చేస్తారేమో అని కాల్ చేస్తాను నేను మీకు. ఇప్పుడే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను, ఇంట్లోనే ఉన్నా, జస్ట్ రీచ్డ్. ఓకే, నాకు ఒకసారి లొకేషన్ పెడతారా? నా ఇల్లు వచ్చేసి బంజారా హిల్స్. మేము జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్నాం సార్, నియర్ బై. ఓకే, రోడ్ నెంబర్ 10 అండి. నేను లొకేషన్ పెడతా. ఓకే సార్, పెట్టండి ఒకసారి. రండి. ఐ వెయిట్ ఫర్ యు. రైట్. ఓకే సార్ కుదిరితే ఇంటర్వ్యూ కావాలి మాకు ఈ టైంలో. ఇప్పుడు ఈ టైంలోనా? సార్ రండి మాట్లాడదాం. రైట్, ఓకే, డన్. రైట్, మొత్తానికి షేక్ వలీ పాషా గారు కూడా తన ఇంటి దగ్గరనే ఉన్నారు, తను లొకేషన్ కూడా పెడతా అన్నాడు. సో మరి కొన్ని నిమిషాలలో తన దగ్గరికి పోదాం. చాలా అంశాలు అడగాలి. ఎందుకు అని అంటే కొన్ని వాళ్ళు భయంతో చెప్పలేదా, లేకపోతే వాళ్ళు కెమెరా ఉంది కదా అని చెప్పలేదా అన్న అంశాలు నా దృష్టిలో ఉన్నాయి. సో అవి స్వయంగా వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఇది స్కామా, ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, అసలు సక్సెస్ రేట్ ఎట్లా చూపిస్తున్నారు అన్న అంశాలని అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే షేక్ వలీ పాషా గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇది వాళ్ళ ఎంట్రన్స్. మరి ఉన్నారా లేదా డైరెక్ట్ పోదాము. నమస్తే. క్రాంతి భాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎట్లున్నారు? అదే నేను యాక్చువల్గా నేను ఆ అంశాలన్నీ కూడా మాట్లాడతా. ఫస్ట్ మీరు ఇది పెడుతున్నా నేను మీకు, మీరు మాట్లాడితే వినబడాలి కాబట్టి దయచేసి ఏమనుకోకుండా అన్న, అంటే చెప్పకుండా సడన్గా వచ్చినందుకు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీ 0 to హీరో అనేది సక్సెస్ మోటోనా, లేకపోతే ఫెయిల్యూర్ మోటోనా, లేకపోతే మీరు ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నారా అని నేను ఎంక్వైరీ చేసిన. హైదరాబాద్ మొత్తం చేసిన. హైదరాబాద్ మొత్తం, తెలంగాణ మొత్తం చేసేదండి. తెలంగాణ కూడా చేస్తామన్నా. కాకపోతే మేము చేసిన టెస్ట్ మాన్యువల్స్లో ఆల్మోస్ట్ ఆల్ పాజిటివ్గా ఉన్నది.
బట్ ఏంది ఇంకా నాకు కొంచెం ఇంకా నా మనసులో ఉన్న ఆలోచనలు కావచ్చు, లేకపోతే మీ పైన ఉన్నటువంటి ఏదన్నా ఉంటే అపనమ్మకాలు పోగొట్టుకునేందుకు ఇంటర్వ్యూ అడుగుతా ఉన్నా. ఇంటర్వ్యూ చేద్దాం డెఫినెట్గా. డన్ డన్. ఎందుకంటే నాకు ఇంకా సాటిస్ఫైడ్గా లేను వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలతోటి. మీ ఇంటర్వ్యూలో అయితే కులం క్లియర్ అవుతుంది అని చెప్పేసి నేను ఇంటర్వ్యూ అడుగుతా ఉన్నా. ఓకేనా? డన్ డన్ డన్. ఓకే అన్న, ఏమనుకోకండి. ఏం అనుకునేది లేదు. మీకు ఏమున్నా సరే అనుమానాలు క్లియర్గా అడగండి. మీకు ఏమున్నా సరే క్లియర్గా అడగండి. ఓకే అన్న, అంటే ఆ అంశాలన్నీ కూడా కొంచెం చర్చిద్దాము. ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుకుందాం. యా డెఫినెట్గా. రైట్. ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ. ఓకే అన్న, ఏమన్నా ఇబ్బంది పెట్టినా నేను మిమ్మల్ని? ఏం లేదు క్రాంతి భాయ్, ఇంటి దాకా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ కంటే ముందు నాది చిన్న రిక్వెస్ట్. ఎలా ఇంటి దాకా వచ్చారు కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్ని కల్పిస్తాను. వాళ్ళు కూడా చాలా మీ వీడియోస్ చూస్తూ ఉంటారు, నన్ను అడుగుతూ ఉంటారు, అరే బాగా ఇంటర్వ్యూస్ చేస్తుంటాడు అందరినీ అని. సో మీరు ఇంటి దాకా వచ్చారు కాబట్టి ఫస్ట్ నా ఇంటర్వ్యూ కంటే తప్పకుండా ప్లీజ్ ప్లీజ్ రండి. మా ఫాదర్. హాయ్ అండి, క్రాంతి అండి, నేను జర్నలిస్టు. తెలుసా మీకు? వీడియోలు చూస్తూ ఉంటారు. ఓకే, రిటైర్డ్ కానిస్టేబుల్. థ్యాంక్ యూ సార్. మీ లెవెల్లో మాట్లాడుతున్నారు అనుకోండి, మీ లెవెల్ ఏరిగా ఉన్నది మాట్లాడే విధానం, ఓకే, మీరు అడిగే విధానం ఓకే, డిఫరెంట్గా. థ్యాంక్ యూ సార్. మా బావ. ఓకే, నమస్తే అండి. ఓకే, మా మదర్. ఓకే, మా మదర్. రైట్. మా సిస్టరు. నమస్తే అమ్మా. దా బేటా, కమ్ హియర్. మై ఓన్లీ డాటర్ ముస్కాన్ పాషా. ఓకే, హాయ్. అంటే ముస్కాన్ అంటే మంచి నవ్వు అని అర్థం. ఓకే, ముస్కాన్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి నాలాగా. ఓకే, అందరు ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. ఓకే, అందుకోసం ముస్కాన్ అని పెట్టాను. మంచిగా నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు సూపర్. రైట్. ఏదన్నా కిచెన్ ఎంత పెద్ద కట్టారు మొత్తం? ఇది డ్రీమ్ హౌస్ అండి. ఓకే, జనరల్గా ఏంటంటే అది ఈవెన్ దో రిచ్ ఫ్యామిలీస్, నేను ఎంతమంది ఫ్రెండ్స్ ఇళ్ళకి పోయినా ఎక్కడికి పోయినా కిచెన్ అనేసరికి ఎట్లుంటుంది అంటే ఒక గోడకి నిలబడి ఆడనే నిలబడి వంట చేసుకోవటం, అక్కడే పక్కన షింకు, అక్కడే కింద గ్యాస్ సిలిండరు. ఇక కిచెన్ అనేసరికి ఏదో చిన్నగా ఒక గల్లీలాగా కట్టుకుంటారు అన్న. ఓకే, చిన్నప్పటి నుంచి ఒక థాట్ అనమాట. కిచెన్ అంటే కొంచెం పెద్దగా ఉండాలి. ఓకే, లేడీస్కి కిచెన్లోకి వెళుతున్నాం అంటే కిచెన్లోకి పోతున్నాము అనే సంతోషం ఉండాలి. అందుకే ఇటాలియన్ అంటే ఒక ఈ మొత్తం ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా కొంచెం డిజైన్ చేసి వాళ్ళకి ఎలా ఉండాలి, పేరెంట్స్కి ఎలా ఉండాలి, పిల్లలకి ఎలా ఉండాలి, పార్కింగ్ ఎలా ఉండాలి. చూస్తే ఇంట్లో కొత్తిమీర కాడ నుంచి కొత్తిమీర పుదీనా కాడ నుంచి పచ్చిమిరపకాయల కాడ నుంచి టమాటా వంకాయల కాడ నుంచి ఈవెన్ సొరకాయలు ములక్కాయల దాకా కూడా రూఫ్ గార్డెన్ ఉంది. ఓకే, పైన 2500 SFT 2500 SFT రూఫ్ గార్డెన్ ఉంది పైన. ఓకే, మొత్తం మదర్ అంటే తనకి గార్డెన్ ఇష్టం. 25 ములక్కాయలు, డ్రమ్ స్టిక్స్. అవునా? అన్నీ కూడా వెజిటబుల్స్ మాక్సిమం 80% ఇంట్లోనే ఆర్గానిక్ అనమాట. సూపర్. ఎవరికి ఎలా ఇష్టం, ఏది ఇష్టం అవన్నీ కూడా డిజైన్ చేసి ఫస్ట్ ఏంటికి నేను చెప్పాలంటే భూమి మీద కట్టలేదండి, దిమాక్లో కట్టిన. తర్వాత భూమి మీద కట్టిన. రైట్. ఓకే, అందుకే కొంచెం అందరికి ఇష్టమయ్యే విధంగా. కానీ రావడం నాకు చాలా ఇబ్బంది అయింది, అంత గల్లీలు ఉన్నది. చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో, నేను ఉండేది స్లమ్ ఏరియా. ఎందుకు కట్టిన అంటే స్లమ్ లోనే మామూలుగా డబ్బులు వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఆ కమర్షియల్ ఏరియాలో కట్టుకునే ప్రయత్నం. లొకేషన్స్, ఆ లొకేషన్స్ లో ఉంటే పిల్లల మైండ్ సెట్ బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఇవన్నీ అంటూ ఉంటారండి. ఒకటి ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు బాగా అలవాటైపోయారు. అక్క, వదిన, అన్న, మామ, బావ అనుకుంటా మంచి సర్కిల్ ఉంది ఇక్కడ. ఈ లొకేషన్ వదిలి వెళ్ళటం ఇష్టం లేదు ఒకటి. రెండోది స్లమ్ ఏరియాలో ఎప్పుడు కూడా చూడండి, స్లమ్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుందండి. చాలా ఎదిగిన వాళ్ళందరూ కూడా నా రీసెర్చ్లో బాగా సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా మామూలు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. ఏదో పెద్ద హైఫై విల్లాస్, స్కై టవర్స్ నుంచి ఏదో హై లొకేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం లేదండి. వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఇచ్చి ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. రైట్. ఈ అంశాలన్నీ మనం ఇంటర్వ్యూలో మాట్లాడదాం. డెఫినెట్ అండి. డన్. బాయ్ అండి అందరికి. ఇంటర్వ్యూ అయిపోయినాక మళ్ళీ కలుస్తాం మీకు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి డాక్టర్ షేక్ వలీ పాషా గారు ఉన్నారు. ముందే వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే క్రాంతి భాయ్, బాగున్నారా? బాగున్నా.
నేను ఇందాక ఇంట్రడక్షన్లో వస్తూ చెప్పినట్టుగానే వాళ్ళ మార్నింగ్ నుంచి మీ వల్ల డెవలప్ అయిన వాళ్ళు, మీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, మీ టీంలో ఉన్న వాళ్ళు, 0 to హీరో దాంట్లో ఆ స్కీమ్లో పాల్గొన్న వాళ్ళను నేను ప్రత్యక్షంగా పోయి కలవడం జరిగింది. ఎందుకు అని అంటే పర్టికులర్గా నేను మీకు కూడా చెప్పలేదు. అదే వాళ్ళు ఎలా తెలుసు మీకు నేను అనేది అది. సో వాళ్ళు అంటే ఇక నేను మీ గురించి లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడిగిన, ఇవన్నీ మీకు ఎలా తెలుసా అని మీరు అడగలేదు ఆ రోజు. సో మేము తెలుసుకోవాలనుకుంటే ఏ విధంగానైనా తెలుసుకుంటాం. సో తెలుసుకొని గ్రౌండ్లోకి వెళ్ళి క్లియర్గా వాళ్ళకి సంబంధించి మేము డేటా అయితే సేకరించినాం. దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మేము నిశ్చయించుకున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా సారీ కూడా చెప్పినాం, ఎందుకంటే వాళ్ళ వాల్యుబుల్ టైం ఏమైనా కిల్ అవుతుందేమో అని చెప్పేసి. సో బట్ అదంతా అయిపోయిన తర్వాత దాని నుంచి కొన్ని అంశాలు అయితే మేము తీసుకోవడం జరిగింది. వాస్తవానికి మేము పోయిన ఇంటెన్షన్ వేరే, ఖచ్చితంగా షేక్ వాలీ పాషాను దొరకబట్టాలి, నన్ను రోడ్డు మీద నిలబెట్టాలి అని అనుకున్నాం మేము. వెరీ గుడ్. కాకపోతే మాకు ఆ లీడ్ దొరకలేదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో అన్న దొరుకుతుందని ఇంటర్వ్యూ అడుగుతున్నాను. ట్రై చేయండి ప్లీజ్ ట్రై చేయండి. క్లియరా? 100% క్లియర్ కదా? 100% అండి. రైట్. పొద్దున నేను ఇట్లా పోయినా అని చెప్తే ఏమైనా భయం వేస్తుందా మీకు? ఇప్పుడు భయం ఎందుకండి, నేను ఏం తెలుసుకున్నా, ఏంది ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు 0 to హీరో అనే కాన్సెప్టే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ఓకే. నాకు ఢిల్లీలో డాక్టరేట్ ఇచ్చినప్పుడు అనౌన్స్ చేశారు ఏమని, ఇండియాలోనే ఒక ఎన్నో సేవా రంగాలు ఉన్నాయి, కానీ ఆర్థిక సేవని సేవారంగంగా చేసిన ఒక మొట్టమొదటి వ్యక్తికి మేము డాక్టరేట్ ఇస్తున్నాము అని వాళ్ళు గర్వంగా చెప్పారు. ఓకే. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఎవరు ఫ్రీగా చేయరండి. ఓకే. డబ్బు సంపాదించే మార్గం ఎవరు కూడా ఫ్రీగా నేర్పరు, నేను రాసిస్తా, కానీ దాన్ని నేను ఫ్రీగా చేస్తున్నా ఇన్నేళ్ల నుంచి, 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. బట్ నిజం చెప్పండి, నిజంగా 0 to హీరో అనేది ఒక స్కీమ్ పేరుతో ఉన్న స్కామ్ కాదా? ఇట్స్ ఏ సోషల్ ఆర్గనైజేషన్. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్. ఎలాంటి సోషల్ ఆర్గనైజేషన్ అంటే, సోషల్ ఆర్గనైజేషన్లో చేసే పనులు, ధనికులు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి చేయటానికి నేను ధనికులను తయారు చేస్తున్నా. వాళ్ళకి డబ్బు సంపాదించడమే కాదు, సొసైటీలో మంచి పనులు ఎలా చేయాలి, తల్లిదండ్రులను చూసుకోవడం కాడ నుంచి మొదలుపెట్టి, ఫస్ట్ హోమ్ బిల్డ్, సెకండ్ నేషన్ బిల్డ్. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా. సో ఫస్ట్ హోమ్ బిల్డ్ ఎలా చేయాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, భార్యా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఒక బంగారు తల్లులు వస్తే, లేడీస్ వస్తే వాళ్ళు కూడా తల్లిదండ్రులని ప్లస్ భర్త పిల్లలకి ఎంత సపోర్టివ్గా వాళ్ళు సక్సెస్ కావచ్చు. ఇది కంప్లీట్ కాగానే ఎప్పుడు స్వార్థమే కాకుండా నిస్వార్థంగా సొసైటీకి నువ్వేం చేస్తావు అది కూడా నేను నేర్పుతా. ఓకే. అలాంటి వాళ్ళని నేను తయారు చేస్తున్నానండి. మీరు ఎంతమందిని కలిశారో ఎవరిని కలిశారో నాకు తెలియదు, ఇప్పటికి కూడా నేను అడగలేదు పేర్లు కూడా. బట్ మీరు ఎంతమందిని కలిసినా కానీ ఇక్కడ నన్ను దొరకబట్టడానికి ఏం లేదండి. కానీ మీరు ఎక్కడ ఫ్రాడ్ చేస్తలేరా? నిజం చెప్పండి. ఎందుకు ఫ్రాడ్? అసలు లేదు. ఎట్లా మరి అంటే ఓ పేపర్ బాయ్ కాన్సెల్లి కోటేశ్వరుడు ఎట్లా కాగలుగుతా ఉన్నాడు? పేపర్ బాయ్ దగ్గరికి వెళ్ళారా? పేపర్ బాయ్ దగ్గర నుంచి కోటేశ్వర్ ఎట్లా కాగలుగుతున్నాడు? సూసైడ్ చేసుకుంటాం ఇవాళ అనుకొని రాత్రి ఫిక్స్ అయిపోయి తెల్లారి మీ మీటింగ్కి వచ్చి, మీ సెషన్కి వచ్చి మారిపోయి అలా 2.5 కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎట్లా ఎదుగుతున్నారు? అర్థమవుతుందా మీకు? ఎవరు అర్థమవుతుంది. ఇక నాకు కొంచెం లైన్ అర్థమైంది. మీరు బహుశా ప్రమోద్ దగ్గరికి వెళ్ళి ఉంటారు, పేపర్ డెలివరీ బాయ్ అంటే. నా దగ్గరకు వచ్చినప్పుడు పిల్లగాడు సైకిల్ మీద రోజుకు 1500 రూపాయలకి సైకిల్ మీద ఇంటింటికి పేపర్ వేసేవాడండి. ఆ రోజుల్లో నేను పేపర్లో ఇచ్చిన చిన్న అడ్వర్టైజ్మెంట్ చూసి, మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తాను నేను అని చిన్న అప్పట్లో సోషల్ మీడియా అంత ఫామ్లో లేనప్పుడు ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ నేను పేపర్లో యాడ్ ఇచ్చేవాడిని. ఆ యాడ్ చూసి వచ్చాడు ఆ కుర్రోడు. ఓకే. 5 ఏళ్ళు ఇట్లా పనిచేయమ్మా లైఫ్ సెట్ అవుతుంది అంటే, 5 ఏళ్లలో 10 లక్షలు వస్తాయా అని నన్ను అడిగిండు. అది చాలా వస్తాయమ్మా, 10 లక్షలు కాదు, నాకు 10 లక్షలు కావాలి అని కూర్చున్నాడు. ఇవాళ 10 కోట్లు సంపాదించాడు. హ్యాపీగా సొంత ఇల్లు కట్టుకుండు, 2 కార్లు, తల్లిదండ్రులు మంచి. నా స్టూడెంట్స్ ఎవరైనా సరే 0 to హీరోలో మీరు ఒకవేళ వెళ్ళి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా బాగా చూసుకొని ఉంటాడు. మీరు కానీ కలిసి ఉంటే. అవును. నేను ఫస్ట్ నేర్పేది, నువ్వు ఎప్పుడైతే సక్సెస్ అవుతావో ఫస్ట్ చూడాల్సింది తల్లిదండ్రులని, తర్వాత నిన్ను నమ్ముకొని వచ్చిన నీ అర్థాంగిని, నీ కడుపును పుట్టిన నీ పిల్లల్ని. లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, ఈ 3 తరాలని నువ్వు హ్యాపీగా చూస్తే నీ లైఫ్ బాగుంటుందండి. ఓకే. ఇది నేను నమ్మే సిద్ధాంతం. రైట్. ఓకే. అంటే నేను అడిగేది ఏంటి అని అంటే, అసలు ఎట్లా పాసిబిలిటీస్ అవుతాయి? ఒక పేపర్ బాయ్ నుంచి కోటేశ్వరుడు కావాలంటే అది ఆషామాషి విషయం కాదు కదా. ఎవరైనా అండి, పేపర్ డెలివరీ బాయే కాదు, పేపర్ డెలివరీ బాయ్ టు ప్రొఫెసర్ వరకు ఎవరైనా కావచ్చు. ఎలా అవుతారు? ఎట్లా పాసిబిలిటీస్ అంటే, మన మైండ్ చిన్నప్పటి నుంచి డిజైన్ కాబడ్డది. ఇప్పుడు మైండ్ సెట్ అంటే నాకు మాట గుర్తొచ్చింది. జనరల్గా మనిషికి తన మైండ్ని తాను సెట్ చేసుకునే అవకాశం ఇచ్చిండండి భగవంతుడు. మీ మైండ్ని మీరు ఎలా సెట్ చేసుకుంటే మీ జీవితం అలా ఉంటుంది. మీరు నమ్ముతారు కదా? అవును, నమ్ముతారు కదా. కానీ మీరే చెప్పండి క్రాంతి గారు, మీ మైండ్ని మీరు సెట్ చేసుకునే అవకాశం ప్రపంచం మీకు ఇచ్చిందా?
చిన్నప్పుడు తల్లిదండ్రులు మీ మైండ్ని సెట్ చేశారు, రైట్? మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని కొంత సెట్ చేశారు. అవును. మీ కులం, మతం, ఆచారాలు మీ మైండ్ని కొంత సెట్ చేసినాయి. అవును. స్కూల్లో టీచర్లు కొంత సెట్ చేశారు. జాబ్ వచ్చినాక బాస్ కొంత సెట్ చేస్తాడు. పెళ్ళైనాక వైఫ్ సెట్ చేసుకుంటుంది, వైఫ్ని హస్బెండ్ సెట్ చేసుకుంటాడు. ఇప్పుడు పిల్లలు మనని సెట్ చేస్తున్నారు. మరి మిమ్మల్ని మీ మైండ్ని మీరు సెట్ చేసుకునేది ఎప్పుడు? మైండ్ని సెట్ చేస్తానండి. ద మైండ్ సెట్ అనే ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను నేను. అసలు మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం పెరిగాము, ఎలాంటి ఆలోచనలు విన్నాము, మనకి ఏం తెలుసు, ఎంతవరకు తెలుసు, మనం ఎక్కడ ఆగిపోతున్నాం. డన్. ఓకే ఓకే, ఇదంతా ఓకే. కానీ మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇవాళ రేపు ఉన్న అవసరం ఏంటి అంటే డబ్బు. ఆ డబ్బును సంపాదించే టాక్టిక్స్ ఏందో జర చెప్పండి సార్. డబ్బు అనేది సెకండరీ అండి. ఎప్పుడు కూడా డబ్బు మెయిన్ ప్రోడక్ట్ ఉండకూడదండి. డబ్బు బై ప్రోడక్ట్ ఉండాలి. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, నేను ఏదైనా నేర్పిస్తాను కదా, నేర్పించే ప్రతి పనిలో కూడా డబ్బును తోలాడకండి. బిఏ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉండండి, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండకూడదు. చేసే ప్రతి పనిలో రిజల్ట్ తోలాడుకుంటూ పోతే లైఫ్లో రిచ్ కాలేరు మీరు. కానీ మాలాంటి ఎక్స్పర్ట్స్ ఎవరన్నా ఏదైనా మీకు ప్లాన్ ఆఫ్ వర్క్ ఇచ్చినప్పుడు, సార్ ఏం చెప్పారు, నేను ఏం చేయాలి, అంతవరకే. రిజల్ట్ ఏమొస్తుంది అనేది మీ పని కాదు, అది నా పని. ఓకే. సో బిఏ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, డోంట్ బి ఏ రిజల్ట్ ఓరియంటెడ్. రిజల్ట్ని ఆలోచించు చేస్తే ఏదో చిన్న ఫెయిల్యూర్ కూడా మీరు ఆగిపోతారు. సో పర్ఫార్మెన్స్ నేర్పిస్తాను నేను. ఒక పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ అండి. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఒక మైండ్ సెట్ ఉంటే సక్సెస్ అవుతారు. రిజల్ట్ ఓరియంటెడ్గా మైండ్ సెట్ ఉంటే డిమోటివేట్ అవుతారు, ఆగిపోతారు. ఇదే కాన్సెప్ట్. ఓకే. సో కాబట్టి మనీ అనేది సంపాదించాలి. మనీ లేనిది, ఈరోజు నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలైనవి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ కాదు, మనీ మేక్స్ ఎవ్రీథింగ్స్ రోజులు నడుస్తున్నాయి. డబ్బు సంపాదిద్దాం, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ట్యాక్స్ పే మనీ సంపాదిద్దాం. కానీ డబ్బు ఎప్పుడు కూడా బై ప్రోడక్ట్ ఉండాలి. మెయిన్ అదే ఆలోచన ఉండకూడదు. రైట్. ఓకే రైట్. నేను అంటే యాక్చువల్గా నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నా, ఎందుకు మీ గురించి వెరిఫై చేయాల్సి వచ్చింది అని అంటే, మా ఆఫీస్ నెంబర్కి అంటే నాకు తెలిసి మన ఇంటర్వ్యూ తర్వాత మీకు చేయాల్సిన కాల్స్ అన్నీ కూడా మాకు చేస్తూ ఉన్నారు. కొంతమంది చేస్తారు. మీ ఆఫీస్ నెంబర్ తెలిసిన వాళ్ళు, మీ నెంబర్ తెలిసిన వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు. కొంతమంది పోవాలి అని ఆతృహతోటి, లేకపోతే మా ఫ్రెండ్ చెప్పిండు, వీళ్ళు చెప్పిర్రు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ కాళ్ళు కొన్ని నేను అటెంప్ట్ చేయడం జరిగింది. నా పర్సనల్ నెంబర్ కూడా కాల్స్ వచ్చినాయి. ఓకే. సో నాకేదో సంథింగ్ ఫ్రాడ్ జరుగుతూ ఉంది షేక్ వాలీ పాస్ దగ్గర, అందుకోసమే ఇదంతా నడిచింది అని అనిపించింది. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సరదాగా మామూలుగా నేను ఇచ్చిన కింద స్క్రోలింగ్ హెచ్ఆర్ నెంబర్స్ ఉంటాయి కదా, దాన్ని కాల్ చేసి ఒకసారి పంపించండి. సో నేనే భోజనం పెట్టి, మీటింగ్ చెప్పి, వాళ్ళ మైండ్ని సెట్ చేసి. అదే నాకు అర్థం అవ్వట్లేదు. మీరు డబ్బులు పెట్టి వాళ్ళకు టిఫిన్లు, టీలు ఇచ్చి మీరే అంతా ఓల్ అండ్ సోల్ అయిపోయి దానివల్ల మీకేంది యూజ్ అయింది? మొదటి ₹1 కోటి సంపాదించేదాకా నేనే పెడతా ఖర్చు. నాకు అంత దురద ఉందండి. ఏంది అంత ఏమున్నది కదా, తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయి దాకా ఎదిగినా నేను. ఓకే. నాలాగా ఎదగాలనే వాళ్ళని నేను వచ్చే వాళ్ళలో నుంచి వెతుక్కుంటా. వచ్చిన వాళ్ళందరూ అవుతారని కాదు. ఓకే. వస్తారు, పేరుకి 150 మంది వస్తారు మీటింగ్కి. వారంకి 3 మీటింగ్లు 4 మీటింగ్లు అవుతుంటాయి. ఓకే. ప్రతి మీటింగ్కి 150, 200 వస్తూనే ఉంటారు. కానీ అందులో విల్ పవర్ ఉన్నోడు కావాలండి. విల్ పవర్. చూసిపోవడానికి వస్తారు, కలిసిపోవడానికి వస్తారు, సెల్ఫీ గురించి వస్తారు. వాళ్ళు కాదు నాకు కావాల్సింది. నిజంగా నాలాగా లేని స్థాయి నుంచి ఎలాగైనా ఎదగాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకొని డెఫినెట్గా వాళ్ళని నేను సక్సెస్ చేసి చూపిస్తా. అందులో ఒక ఆనందం ఉందండి. రైట్. ఓకే. నాకు ఇప్పుడు అనిపిస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, అంటే వీడియోలో చెప్పినప్పుడు రేంజ్ రోవర్ కార్ ఉంటుందా అని అనుకున్నాను నేను. కిందికి వచ్చి నేను చూడలే, ఉంటుందా అని అనుకున్నా. యాక్చువల్గా కింద నుంచి వచ్చేటప్పుడు చూసిన రెడ్ కలర్లో ఉంది. రెడ్ కలర్ 2025 నా విజన్ ఉంటుంది. మీదే కదా? 09 FC 2025. yes. ఫోకస్ ఆన్ 2025. ఓకే. బాగుంది. హెర్లీ కూడా ఉంది, చూడలేదేమో. చూసిన దాని గురించి దాని నెంబర్ కూడా 2025 ఉంటుంది. ఓకే, చూసిన. అది కూడా బాగుంది. దాని తర్వాత ఎక్కుతూ వస్తున్నా, ఇల్లు కూడా బాగా అనిపించింది. మీరు కూడా కిచెన్ ఇట్లా చూపించారు, బాగుంది. ఇవన్నీ డబ్బులు ఎక్కడే మీకు? రియల్ ఎస్టేట్ అండి. నా ఇన్కమ్ రియల్ ఎస్టేట్. ఓకే. నాకు గత 13 సంవత్సరాల నుంచి నేను రియల్ ఎస్టేట్ని స్టడీ చేశానండి. రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఎవరిని అడిగినా వేసుకునే రియల్ ఎస్టేట్ కాదండి నేను చేసేది. ఎవరిని అడిగినా కూడా రియల్ ఎస్టేట్ అంటారు. అదే నేను అనేది, నాకు తెలుసు, అర్థమైంది. ఎందుకంటే మీ విజువలైజేషన్ ఒకటి ఉంటుంది కదా, ప్రతి వ్యక్తికి ఒక ఊహాగానం ఉంటుంది విజువలైజేషన్ అని. రియల్ ఎస్టేట్ అనగానే వైట్ అండ్ వైట్ వేసుకొని, 4 చైన్లు వేసుకొని, 8 ఉంగరాలు పెట్టుకొని, బ్రాస్లెట్ వేసుకొని, బొట్టు పెట్టుకొని, సిగరెట్లు గుట్కాలు తినుకుంటా ఇరానీ హోటల్ దగ్గర చేసే రియల్ ఎస్టేట్ కాదు నేను చేసేది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ చేస్తాను. అంటే
చూడండి, లోకల్ రియల్ ఎస్టేట్కి కార్పొరేట్ రియల్ ఎస్టేట్కి తేడా ఏంది అంటే, కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో అబద్ధాలు ఆడే పని లేదు, మోసాలు చేసే పని లేదు. ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఉండేటట్టు డిజైన్ చేస్తాను. అసలు రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ అంటే ఏంది, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, మేము మోటివేట్ చేయమండి, ఎడ్యుకేట్ చేస్తాం. ఓకే. సో నా దగ్గర అంటే నన్ను పర్సనల్గా నా గురించి తెలిసిన వాళ్ళు, నా వీడియోలు చూసిన వాళ్ళు బయట పోయి మోసపోయే కంటే నాకంటూ ఓ బ్రాండ్ ఉంది, ఏది సోషల్ మీడియాలో. ఓకే. సో నా దగ్గరికి చాలామంది ఎన్ఆర్ఐస్, డాక్టర్స్, సాఫ్ట్వేర్స్ ఎంతోమంది నన్ను అప్రోచ్ అవుతారు. అసలు కొంటే చూడండి, నా దగ్గరికి వస్తే నేను కస్టమర్ని కూడా ఎడ్యుకేట్ చేస్తానండి. ఎక్కడ కొనాలి, ఎంత పెట్టొచ్చు, రీసేల్కి ఎన్నాళ్ళు ఆగితే మంచిది, షార్ట్ టర్మా, మిడ్ టర్మా, లాంగ్ టర్మా. అసలు రాబోయే కొన్ని సంవత్సరాల లోపల ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తున్నాయి, ఇమోషనల్తో నీకు నచ్చిన ఏరియాలో కొంటాం కాదు, ఎక్కడ పెడితే అధిక లాభాలు వస్తాయి, ఇవన్నీ కూడా సెర్చ్ చేసి నేను అందరిని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను. ఓకే. సో అలా నాకు సేల్స్ నాకు లీడ్స్ వస్తూ ఉంటాయి. నేను సర్వీస్ ఇచ్చానంటే వాళ్ళు మళ్ళీ నలుగురు నా దగ్గరికి పంపిస్తూ ఉంటారు. దాని మీద వచ్చే డబ్బుల్లో ఒక 20% ఇంటికి తెచ్చుకుంటాను, 80% జీరో టు హీరో ఖర్చు చేస్తాను. అది నా విజన్ అండి. నాకు ఇదే అర్థమవుతలేదు. నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో అడిగిన, మీరు ఎందుకు ఖర్చు పెడతా ఉన్నారు, ఈ జీరో టు హీరో ఏంది, మీకేం లాభం అండి? నాకు అర్థం కాని అంశం అదే. ఇప్పుడు పేపర్ బాయ్ ఒక నిమిషం, నేను పొద్దున కలిసినటువంటి ప్రమోద్ ఎవరైతే ఉన్నారో ఆయన పేపర్ బాయ్గా ఉండే అన్న, నాకు అలా ఇల్లు కట్టుకున్నా, నేను వెలాఫ్ ఉన్నా అన్న, దానికి కారణం జీరో టు హీరో షేక్ వాలీ పాషా అని అన్నాడు. అన్నాడు. ఓకే ఓకే, బట్ ఏంది మీకేంది లాభం? ఇప్పుడు ఆయనకు ₹1 వచ్చినట్టే మీకు 10 కోట్లు రావాల్సిందే కదా? లేదండి, నాకు రావాల్సిన రూట్లో నాకు వస్తాయండి. ఇప్పుడు నాకు ఉన్న లీడ్స్, నాకున్న పేరు, నేను క్రాంతి గారికి ప్లాట్ అమ్మానంటే క్రాంతి గారిని అసలు రియల్ ఎస్టేటు, ల్యాండ్, ఇన్వెస్ట్మెంటు టోటల్గా ఆయనకు మొత్తం నాలెడ్జ్ ఇచ్చి ఆయన కన్విన్స్ చేసి సేల్ అనేది చూడండి, యూసీపీ, యూఎస్పీ అని 2 డిజైన్ చేశాను నేను. యూసీపీ అంటే యూనిక్ కనెక్టింగ్ పాయింట్, యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. క్రాంతి గారు అసలు ఎందుకు కొనాలి అనేది క్రాంతి గారికి నేను చెప్పగలిగే అంత యూఎస్పీ నా దగ్గర ఉండాలి. దానికి ఒక కన్సల్టెంట్గా విని మీతో ఒక యూసీపీ కనెక్ట్ చేసుకొని, ర్యాపో బిల్డ్ చేసుకొని, ప్రోడక్ట్ని నేను ఎప్పుడు కూడా అంటే లాభం అమ్మనండి, ఫ్యూచర్ నమ్ముతాను మీకు. ఓకే. సో ఆ ఫ్యూచర్ మీకు దేనికి పనికి వస్తుంది అని కనెక్ట్ చేసి చెప్పి మీరు సాటిస్ఫై అయ్యి మీరు ఇంకో నలుగురు నా దగ్గర పంపిస్తారు. అలా సేల్స్ మీద నాకు ఇన్కమ్స్ ఉన్నాయండి. కానీ నేను చేస్తున్న పనిలో నేను ఒక్కడనే కాదు, అందరూ సంపాదించవచ్చు, అందరూ సంపాదించాలి, కసి ఉంది ఆ పిల్ల. ఇప్పుడు మీరు ప్రమోద్ పేరు తీశారు, లేకుంటే ఎవరెవరి దగ్గరికి వెళ్ళారో, ఎవరైతే కసి ఉంటుందో వాళ్ళ దగ్గర, వాళ్ళకి నేను ఫ్రీగా నేర్పిస్తానండి. మీకు మాట చెప్తాను, ఒక హీరో ఇంకో హీరోని తయారు చేస్తాడండి మూవీస్లో. ఇప్పుడు సినిమా హీరోలు మీకు ఈవెన్ పేర్లు వద్దులే, కానీ ఏ హీరో కనీసం బయట వాళ్ళని కాదు, ఫ్యాన్స్ని హీరోగా చేసిండండి, వాళ్ళ బ్లడ్ రిలేషన్ తప్ప. కానీ ఈ జీరో టు హీరో అన్నోన్ పర్సన్స్ని హీరోగా చేస్తున్నామండి మేము. ఓకే, అదే మీకు ఏం లాభం? నా ప్రశ్నే అది. ఎవరు చేయని పని మేము చేస్తున్నాం, అదే లాభం. అందరు వెల్ సెటిల్ అయ్యారు, ఎంతోమందికి పెళ్ళిళ్ళు అయినాయి, ఎంతోమంది పిల్లలు అబ్రాడ్స్లో, ఫారెన్లో చదువుతున్నారు. ఇవాళ చాలామంది జీరో టు హీరోలో వర్క్ చేసి సంపాదించిన వాళ్ళ పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఎక్కడెక్కడో చదువుతున్నారండి వాళ్ళ పిల్లలు. అంటే ఇది సోషల్ సర్వీస్ లాగా చేస్తున్నారు, అంతేనా? అంతే, సోషల్ సర్వీస్ ఇది. నాకు ఇది సోషల్ సర్వీస్. ఎందుకు ఫ్యూచర్లో ఏమన్నా రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఏమన్నా ఉందా? అసలు రాజకీయం ఇంట్రెస్ట్ లేదండి. ఏ రాజకీయ నాయకుడు జెండా మోసిన వాడికి టికెట్ ఇచ్చిండండి? నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, నేను ఈ రోజు వరకు నేను రాజకీయాల గురించి మాట్లాడలేదు. జెండా మోసిన వాడికి ఏ రాజకీయ నాయకుడు, ఏ ఎమ్మెల్యే జెండా మోసిన వాడికి కార్పొరేట్ టికెట్ ఇస్తాడు? ఎవరిస్తారు? ఇవ్వరండి. వాళ్ళు కూడా బ్లడ్ రిలేషన్ దొలాడుకుంటాడు. వాళ్ళ చుట్టాలకు, కులమోళ్లకు, వాళ్ళకో వీళ్ళకో వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళందరూ రియల్ హీరోస్ కాదండి. ఓకే, రియల్ హీరోస్ అంటే ఆర్మీ అండి, రియల్ హీరోస్ అంటే రైతులండి, రియల్ హీరోస్ అంటే మేము. ఎందుకంటే ఇండియాలోనే ఒక ఆర్థిక స్వేచ్ఛ అంటే కోటీశ్వర్లను 1000 మందిని నేను తయారు చేసి వదిలేస్తానండి ఇండియాలో. ఓకే, దానివల్ల నీకు ఏమొస్తుందంటే అది సాటిస్ఫాక్షన్. నేను ఒక సంకల్పం అంతే పెట్టుకున్నా. అసలు డబ్బు సంపాదించడం ఎంత ఈజీ నేను చెప్పనా? జీరో టు హీరోలో డబ్బు సంపాదించడం ఎంత ఇష్టమో. కుక్కని అంటే పైసలు వస్తాయి అంటారు కదా, కుక్కని చూసే పైసలు ఎట్లా వస్తాయో నేర్పిస్తాను. అంత ఈజీగా సంపాదించవచ్చు. ఓకే, మార్గాలు తెలియక కష్టపడతాను. అంటే ఇప్పుడు ఒకవేళ లాస్ట్ టైం కూడా నాకు తెలిసి బహుశా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎంతమంది అప్రోచ్ అయ్యారో మాకు వచ్చిన కాల్స్ చూస్తే మాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది చూసి కూడా మీ దగ్గరికి అప్రోచ్ అయిన వాళ్ళను నిజంగా ఎంతమందిని చేయగలుగుతారు? ఒక 1000 మంది మీకు అప్రోచ్ అయ్యారు అనుకో, దాంట్లో ఎంతమందిని మీరు కోటీశ్వరులను చేయగలుగుతారు? చేయాలనుకుంటే ఒక్కళ్ళని కూడా చేయలేనండి. మీరు కావాలనుకుంటే నేను చేస్తాను.
కావాలనే తప్పన నేను అనేది అది ఒక విల్ పవర్ ఉండాలి, డిజైర్ ఉండాలి. ఓకే. ఇప్పుడు నేనున్నా ఎట్లా తయారైనా ఇప్పుడు నేనంటే మీకున్నానండి, నాకెవరు ఉండే ఒకప్పుడు, ఓకే, నాకెవరు లేరే, నాకు మెంటర్స్ ఎవరు లేరు. నాకు నేనే మెంటర్ని, నేనే రాజు, నేనే బంటు అన్నట్టు. ఎంత సంపాదిస్తారన్నా మీరు పర్ మంత్? ఏదో సంపాదిస్తాను, ట్యాక్స్ పేయమని, ట్యాక్స్ పేయమని. అదే ఎంత? లాస్ట్ టైం కూడా పర్టికులర్గా చెప్పలేదు. హ్యాపీగా ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇల్లు గడుపుతున్నాను, 0 to hero రన్ అవుతుంది. నెలకు 1 కోటి సంపాదిస్తారా? చెప్తా, 2 కోట్లు అంత ఉండదులేండి, 3 కోట్లు తక్కువే ఉంటుంది, తక్కువ ఉంటుంది. అంతేం చేసుకుంటాం, అంతేం చేసుకుంటాం. డబ్బు అంటే ఏందో తెలుసా, కూరలో ఉప్పు లాంటిది. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే, మరి అంతే. ఓకే. బస్సా ఉంది కదా వేసుకొని తినలేం కదా. సో మనకి ఎంత కావాలో అంత సంపాదిస్తాం. ఇనఫ్ మనీ ఈజ్ ఇనఫ్. నాకు ఎక్సెస్ వచ్చిన మంత్ డెఫినెట్గా టీంకి ఏదైనా చేస్తా, ఇంట్లో ఏదైనా చేయాలి, టీంకి ఏదైనా చేయాలి తప్ప వేరే ఏం ఆలోచన నాకు ఏం లేవండి. ఏ షోకులు లేవు, ఏం లేవు. హ్యాపీగా వీళ్ళందరికీ కూడా టీమ్స్కి ప్రతిదీ నేర్పిస్తూ ఉంటా, డబ్బు సంపాదించడం నేర్పిస్తూ ఉంటా, అసలు డబ్బుని నిలబెట్టుకోవడం కూడా నేర్పిస్తాను. ఓకే. ఎందుకంటే డబ్బు సంపాదించడం మీరు అనుకుంటారు, ఇప్పుడు క్రాంతి గారికి నేను 5 కోట్లు ఇస్తా, హ్యాపీయా లైఫ్? ఉండదు. సెట్ అయిపోతారా? ఉండదు. జిందగీ బిందాసా? అట్లే. మరి కేబీసీలో 5 కోట్లు సంపాదించిన పరిస్థితి ఏంది? 6 నెలల్లో 0 అయిపోయిండు, 12,000కి నెలకు ఉద్యోగానికి ప్రైవేట్ స్కూల్లో పని చేసుకుంటుండు. మరి 5 కోట్లు వచ్చినాయి కదా, ఏమో తెలియలేనోడా 5 కోట్లు గెలిచిండు. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే వ్యక్తి, వెరీ టాలెంటెడ్ పర్సన్, నిలబెట్టుకోలేకపోయిండు. దట్ ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ తెలియదు. నేను మనీ సంపాదించడం నేర్పిస్తా, టైం మేనేజ్మెంట్ నేర్పిస్తా, లైఫ్ స్కిల్స్ నేర్పిస్తా, మనీ మేనేజ్మెంట్ కూడా నేర్పిస్తా. డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బుని ఎలా కాపాడుకోవాలి. ఓకే. ఒక చిన్న టిప్ చెప్పరా? ఒక నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించేటటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఆ 1 లక్ష రూపాయలు? 1 లక్ష రూపాయలు అవసరం లేదండి, 50,000 ఉన్నోడు కూడా హ్యాపీగా బతకొచ్చు. ఎట్లా? హౌ? నెలకి 1 కోటి రూపాయలు సంపాదించేవాడు కూడా హ్యాపీగా లేడు కొంతమంది, ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ తెలియక. ఇప్పుడు మీకే చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నారు క్రాంతి గారు? అప్రాక్సిమేట్ మీరే 1 లక్ష అనుకో. ఓకే, రైట్. ఎందుకంటే నువ్వు చెప్పవు కదా, నువ్వు ఎంత సంపాదించేది నేను చెప్పనట్టు మీరు చెప్పరు. సో కాబట్టి 1 లక్ష అనుకుందాం, ఎందుకు మరి వాళ్ళ ముందు రివీల్ కావటం. మళ్ళీ రేపటి నుంచి నాకు కూడా కాల్స్ వస్తుంటాయి. నేను ఒక మీటింగ్లో చెప్పాను, నేను ఇప్పటికి నేను 5,283 మంది గవర్నమెంట్ స్కూల్లో చదివే ఆడపిల్లలకి నేను స్కాలర్షిప్ ఇచ్చానండి. నేను పర్సనల్గా కోవిడ్ టైంలో 2020లో నేను 5,283 మందికి గవర్నమెంట్ స్కూల్లో చదివే ఆడపిల్లలకి నేను హెల్ప్ చేశాను. నేను సూపర్ ఆ ఇయర్ చదవటానికి, ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ ఇయర్ అనేసి. అది ఒక వీడియోలో చెప్తే సంఘాలు నాకు ఫోన్ చేస్తున్నాయి, అన్న మేము ఆ కులము, మేము ఈ సంఘము, మేము అది, మాకు డొనేషన్లు కావాలి. అట్లనే మీరు కూడా చెప్పకండి ఎందుకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హ్యాపీగా ఉండాలి, క్వశ్చన్, 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? రైట్, ఆ 1 లక్ష రూపాయల్లో నీ మీద నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు? మై ఫస్ట్ క్వశ్చన్. లేదండి ఫ్యామిలీకే కదా, నా మీద ఎందుకు, పిల్లలు, అమ్మ నాన్న, భార్య, వీళ్ళందరి మీద కుటుంబానికి ఖర్చు పెట్టి ఈఎంఐలు కట్టుకొని రెంట్లు కట్టుకునేసరికి సరిపోతుందండి. మరి ఇన్నాళ్ళు చదువుకి వయసు పెట్టారు, ఎక్స్పీరియన్స్కి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, సంపాదించేది క్రాంతి అనే పర్సన్ కదా. మరి క్రాంతి అసలు ఏమీ ఖర్చు పెట్టుకోకుండా మొత్తం ఫ్యామిలీ మీద ఖర్చు పెట్టినా హ్యాపీగా ఉండడండి క్రాంతి. మొత్తం సేవింగ్ చేసినా క్రాంతి హ్యాపీగా ఉండడండి. మొత్తం చారిటీ చేసినా హ్యాపీగా ఉండడు. ఓకే. ఫస్ట్ నీ మీద నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు, ఎందుకంటే అది నీ సంపాదన. దాని మీద అర్థమయ్యేటట్టు కొటేషన్ కూడా రాశా, తాను అనుభవించలేని సంపాదన, తాను అనుభవించలేని సంపాదన ఎంత సంపాదించినా వృధానే. ఓకే. సో 3 buckets ఫార్ములా, 4 buckets ఫార్ములా, 5 buckets, 6 bucket ఫార్ములాస్ అని ఉంటాయి మనీ మేనేజ్మెంట్లో. ఫస్ట్ నీ మీద నువ్వు సంపాదించే దాంట్లో ఎంత పర్సంటేజ్ ఫిక్స్డ్గా నీ మీద, నీ డ్రెస్సులకి, నీ అలవాట్లకి, నీ ఉంటాయి కదా, రింగ్స్ పెట్టారు, చైన్ ఉండొచ్చు, నీ మంచి బైక్ ఉండాలని ఉండొచ్చు. ఇప్పుడు నేను చూడండి, ఇల్లు గడుస్తుంది నాది హ్యాపీగా, 0 to hero రన్ అవుతుంది, బట్ 23 లక్షల బైక్ మీద తిరుగుతున్నా. నేను డబ్బులు ఎక్కువే కొనలేదండి, నేను సంపాదించే దాంట్లో ఇంత పర్సంటేజ్ నా మీద నేను ఖర్చు పెట్టుకోవాలి అనే పర్సంటేజ్ ఎప్పుడు పక్కకు పోతుంది. ఇందులో నుంచి ఫ్యామిలీ దాంట్లోకి నేను కూడా తీసుకోను. ఓకే. ఫ్యామిలీకో బడ్జెట్ ఉండాలి, సేవింగ్కో బడ్జెట్ ఉండాలి. ఓకే. రైట్, మీ తోడబుట్టిన వాళ్ళకి, పేరెంట్స్కి వాళ్ళకో బడ్జెట్ ఉంటుంది, సొసైటీకో బడ్జెట్ ఉంటుంది, చారిటీకి, లాస్ట్లో 6th bucket. సో ఇవన్నీ కూడా నేర్పిస్తామండి. కానీ మొదటిది ఎప్పుడు క్రాంతి గారు హ్యాపీగా ఉంటారు, 50,000లో కూడా ఉండొచ్చు, 1 లక్ష రూపాయల్లో కూడా ఉండొచ్చు, 10 లక్షల నెలకు సంపాదించేవాడు కూడా ఉండకపోవచ్చు. ఓకే. ఎప్పుడంటే నీ మీద నువ్వు ఎంత పర్సంటేజ్ ఫిక్స్డ్గా పెట్టుకుంటున్నావు, అది లేకపోతే కష్టం అండి. ఓకే. ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు
జాబ్ చేయని, బిజినెస్ చేయని, నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకోలేనప్పుడు మొత్తం ఫ్యామిలీ అన్నా నువ్వు నాశనం అయిపోతావు, మొత్తం సేవింగ్ అన్నా నాశనం అవుతావు. అంటే లోపల ఇన్నర్ సర్కిల్లో ఒక క్రాంతి ఉంటాడు కదండి. చాలామంది క్రాంతి ఎంతమంది, నేను ఒక్కడిని కాదు, ఇద్దరు ఉంటారు. ఇన్నర్ సర్కిల్లో ఒకడు ఉంటాడు కదా, మరి వాడి పరిస్థితి ఏంది? యూ హ్యావ్ టు సాటిస్ఫై హిమ్. సొసైటీ గురించి బతుకుతా అంటే కష్టం కదా. ఓకే, ఇట్స్ యువర్ లైఫ్, నీ లైఫ్ నీ రూల్ ఉండాలి. మీకు ఒకటి చూపించానా ఈరోజు, మీకు ఆ రోజు కూడా చూపించాలా? నేను చెప్పేది ఏది కూడా పాటించేది. మై లైఫ్ మై రూల్, నా జీవితం అండి ఇది. నన్ను ఎవడన్నా అడుగుతాడు, ఏంది నువ్వు తెలుగు మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు ఆడిపోతావు, ఈడిపోతావు, అన్నిటికి పోతావు, ఎందుకంటే ఇది నా లైఫ్, ఇది ఇట్స్ మై లైఫ్ మై రూల్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కొన్ని ప్రశ్నలు అడగవచ్చు? యా ప్లీజ్ ప్లీజ్. పర్సనల్గా కూడా 100%. షేక్ వాలీ పాషా అంటే బిలాంగ్స్ టు ముస్లిం కమ్యూనిటీ. 100%. ఎస్. ఇప్పుడు ఈ ముస్లింలో పుట్టాను, అది ఓకే డన్. ఓకే, ఈ డోర్ తీయగానే ఐఎమ్ అన్ ఇండియన్ డన్. ఓకే, ఇప్పుడు ఈ మెయిన్ డోర్ ఉంది కదా మీరు పెట్టుకుంది, ఈ డోర్ తీయంగానే అమ్మవారి గుడి కనిపిస్తూ ఉంది, అమ్మవారి ముఖం మీ ఇంట్లోకి ఆశీర్వాదం అండి, బ్లెస్సింగ్స్. 38 ఏళ్ల నుంచి ఇదే లొకేషన్లో యాక్సెప్ట్ చేస్తారా మీరు? 100% యాక్సెప్ట్. 100% యాక్సెప్ట్ చేస్తాను. ఏ గుడి ఆ గుడి చెప్పగలుగుతారా మీరు? పేరు తెలుసా మీకు? ముత్యాల పోచమ్మ దేవస్థానము. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ టెంపుల్కి ఏదైతే కలర్ఫుల్ పెయింటింగ్ కనపడుతుందో, అవి మీరు బాల్కనీలో చూడండి, ఆ మెట్లు అవన్నీ కూడా, ఆ మెట్లు నేనే కట్టించాను. మొన్న బోనాలకి పెయింటింగ్ ఖర్చు నేనే ఇచ్చాను. నిజమా? 100%. నిజమా? బస్తీ వాళ్ళకి తెలుస్తుంది కదా. గుడికి షేక్ వాలీ పాషా పెయింటింగ్ డబ్బులు ఇచ్చాడు. బోనాలకి మా ఇంటి నుంచి వస్త్రాలు వెళ్తాయి కంపల్సరీ గుడికి, అమ్మవారికి. మీ ముస్లిం కమ్యూనిటీలో ఇట్లెందుకు చేస్తున్నావు పాషా, అట్లెందుకు పోయి ఏది చేస్తున్నావు పాషా అంటారు. అన్నప్పుడే కదా ఇది చూపించేది మై లైఫ్ మై రూల్ అని. నేను ఇండియన్ అండి. నా స్కూల్ సర్టిఫికేటే కాదు, మొన్న మా పాప స్కూల్ సర్టిఫికేట్లో కూడా మదర్ టంగ్ తెలుగు రాపించాను నేను. ఇంట్లో ఏది అమ్మ ఏది మాట్లాడుతుందో దాన్ని మదర్ టంగ్ అంటారు, అంతేగాని ముస్లిం పుట్టినంత మాత్రాన ఉర్దూ మదర్ టంగ్ కాదే. తమిళనాడులో అందరు ఏం రాసుకుంటారు? తమిళనే రాసుకుంటారు. ఓకే, కానీ మన దగ్గరే దరిద్రం. నువ్వు తెలుగు ఎందుకు మాట్లాడుతావు, నువ్వు అది ఎందుకు చేస్తావు? నేను అన్నీ చేస్తా. ఒకటి ఇది చెయ్యను, ఇది తప్పని లేదు. నమ్మితే అన్ని నమ్ముతా. హిందువులలోనే సెక్యులర్లు ఉంటారు అని అనుకుంటే ముస్లింలలో కూడా సెక్యులర్లు ఎక్కువ మంది హిందువుల్లో ఉన్నారండి. ఐ లవ్ హిందూస్, ఐ లైక్ హిందూస్. యాజ్ అ ముస్లింగా నేనే ఇష్టపడతా. మొన్న కూడా ఒక దగ్గర డిబేట్లో నేను మాట్లాడాను, అన్ని మతాల్లో ఏది రాంగ్ కాదు, కానీ ఏదైనా బెస్ట్ ఏది చెప్పమంటే హిందూ మతం అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు అన్నీ నమ్ముతారండి. సెక్యులరిజం అంటేనే హిందూ మతం అండి. దర్గాలకు వెళ్తారు, మసీదులకు వెళ్తారు, చర్చిలకు వెళ్తారు, గుడికి వెళ్తారు, చాలా సోషల్గా ఉంటారు. అసలు హిందూ లేకపోతే దర్గాలు లేవు. ఇవాళ 80% ఫ్లోటింగ్ వాళ్ళదే. అవును. మరి మీరు ముస్లిం కమ్యూనిటీలో పుట్టి ఇట్లా మాట్లాడడం అనేది కొంచెం వివాదాస్పదమే. ఆమె ఇండియన్, నా నరనరాన భారతీయతత్వం ఉంది నాకు. రైట్, ఈ అంశాలు మాట్లాడుతూ పోతుంటే ఎక్కువైతా ఉంటుంది. రైట్, మనం 0 to హీరోలోకి వెళ్ళిపోదాం. 0 to హీరోలో అసలు ఏంది, ఏం నడుస్తూ ఉంటుంది అని అడిగితే ఏం చెప్తారు? 0 to హీరో ఒకటేనండి. ఎవరికైతే బరువులు, బాధ్యతలు, అప్పులు, అవసరాలు, చిట్టీలు, మిత్తీలు, ఈఎంఐలు, ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ఇంట్లో వాళ్ళ కోరికలు తీర్చాలనే తపన ఉంటుందో, ప్రస్తుతం ఉన్న ఆదాయం సరిపోక తమ ఖాళీ సమయంలో సెకండ్ ఇన్కమ్ గురించి దోలాడే వాళ్ళకి 0 to హీరో కాన్సెప్ట్. మహిళలు కూడా రావచ్చా? ఎవరైనా రావచ్చు. పిల్లలు కూడా అంటే బిలో 18 కాదు, మైనర్స్ కాదు, మేజర్. ఎందుకంటే 18-20 ఇయర్స్ ఉన్న వాళ్ళు లేబర్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అండి. మేజర్ ఏదైతే 21+. ఒకటండి, చదువుకునే వాళ్ళు దయచేసి చెప్తున్నా రావద్దు, చదువుని డిస్టర్బ్ చేయకండి. రైట్, అసలు మీరు ఏం చెప్తారు సార్? ఒక్క మాటలో చెప్పండి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు షేక్ వాలీ పాషాకు ఫోన్ చేయాలా, అపాయింట్మెంట్ తీసుకోవాలా, మీటింగ్కి పోవాలా, ఇదంతా ఉంటుంది కదా, వాళ్ళకు వస్తే ఏం జరుగుతుంది అన్నది ఒక 1 wordలో చెప్పండి. ఒక్కటండి, ఇప్పుడు ఏ వీడియో అయినా కింద నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్కి కాల్ కూడా చేయొద్దు దయచేసి, నేనే చెప్తున్నా. ఓకే, కాల్ చేసినా లేపట్లేదు, రెగ్యులర్గా వాళ్ళు అవుట్ గోయింగ్ కాల్స్లో ఉంటారు. ఓకే, వాళ్ళకి మెసేజ్లు వస్తుంటాయి, ఆ మెసేజ్లో రివర్స్ కాల్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మెసేజ్ పెట్టండి, మీ పేరు, వయసు, మీరుండే ప్రాంతం. ఓకే, ఎందుకంటే మైనర్లు ఉంటే పిలవరు. ఓకే, ప్రాంతం ఎందుకు పెట్టమన్నా, నేను తిరుగుతూ ఉంటా. మీరే వాళ్ళ దగ్గర? నేను మొన్న విజయవాడ వెళ్ళి మీటింగ్ చేసి వచ్చా. ఓకే, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ తర్వాత మీరు ఎక్కడన్నా వెళ్ళిరా? ఎన్ని మీటింగ్స్ అరేంజ్ అయ్యారు? డెఫినెట్గా నేను మొన్న మన నోవాటెల్లో 3000 మందికి మీటింగ్ చేసిన నేను. ఓకే, అంటే బయట ఒకటండి,
జనరల్గా ఎవరైనా పిలిస్తే మీటింగ్స్ కూడా చేస్తూ ఉంటాను. ఓకే. మీటింగ్స్ ఎవరైనా పిలుస్తారు కంపెనీ వాళ్ళు. ఓకే. ఎందుకంటే సేల్స్ అంటే చెప్పాను కదా, రోడ్డు మీద తిరగటమే సేల్స్ అనుకుంటారు, అవుట్డేటెడ్. నేను మోడర్న్ మార్కెటింగ్, అసలు ఓన్లీ వేరేది ఏది కాదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ని అసలు నరాన మొత్తం దాన్ని ఎలా చేయొచ్చు, ఎంత ఈజీగా చేయొచ్చు, ఆ ప్రోడక్ట్ వాల్యూ ఏంది, దీన్ని ఎలా చేయొచ్చు, ఇదంతా కూడా మీటింగ్స్ చేస్తూ ఉంటాను. ఓకే. మొన్న కంపెనీ మీటింగ్ పిలిస్తే నోవోటెల్లో 3000 మందికి నేను అటెండ్ చేసి దాదాపు వాళ్ళందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చాను. అచ్చా, మార్కెటింగ్ అంటే అసలు ఇదా, ఓకే, మార్కెటింగ్ అంటే ఇంత ఈజీగా చేయొచ్చా, అసలు యూసీపీ అంటే ఇదా, యూఎస్పీ అంటే ఇదా, ఇది వాడితే ఈజీగా అవుతాయి కదా సేల్స్ అనేటట్టు నేను ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటాను. విజయవాడ కూడా వెళ్ళి మొన్న ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే. దాని తర్వాత కరీంనగర్ వెళ్ళి వచ్చాను, ఇటు ఖమ్మం కూడా వెళ్ళి మీటింగ్ చేసి వచ్చాను. మన మీటింగ్స్ తర్వాతనే. ఓకే. సో ఎక్కడి నుంచి అన్న అవుట్ లొకేషన్ ఉంటే నేనే అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి లేట్ అవుతుంది. అంటే మీకు కాల్స్ చేయొద్దు, మెసేజ్లో పెట్టాలి, మీరే అక్కడికి వెళ్ళేసి కామెంట్స్ పెడుతుంటారు, మా ఫోన్లు చేస్తే లేపట్లేదు, మీరు చేయటం దేనికి, కామెంట్స్ పెట్టడం దేనికి, మెసేజ్ పెట్టి వదిలేసేయండి. ఫస్ట్ లోకల్ వాళ్ళకి కూడా కాల్స్ వెళ్తాయి, సార్ మీ ఏరియాలో తప్పకుండా చేస్తారా, డెఫినెట్గా కాల్స్ వెళ్తాయి. ఇమీడియట్గా రాకపోయినా ఒక 2 days 3 days లోపల అందరికీ కాల్స్ వెళ్ళిపోతాయి. ఐ హ్యావ్ మై హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది, నాకు టెలికాలింగ్ డిపార్ట్మెంట్ ఉంది. రైట్. వచ్చిన అందరికీ వాళ్ళకి మెసేజ్ కాదు, కాల్స్ చేసి చెప్తారు. ఇప్పుడు సపోజ్ విజయవాడ ఉన్నారు, విజయవాడ వాళ్ళందరినీ హోల్డ్ చేశారు, హైదరాబాద్ రాకుండా హోల్డ్ చేసి సారే వస్తున్నారండి పలానా డేట్ అని చెప్పారు. సో నేను వెళ్ళాను, మీటింగ్ చేసి వచ్చాను వాళ్ళందరికీ. చెప్పాను కదా, అక్కడ ఖర్చులు అన్నీ నేనే పెట్టుకుంటా. మళ్ళీ రైట్, మీరు ఏం పెట్టిన అవసరంలా. ఓకే. మీరు ఏ ప్రాంతమైనా, నాది ఒక చిన్న క్రాంతి పోయి కోరిక ఏం తెలుసా, నా గురించో డబ్బు సంపాదించడం గురించో హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి, ఫస్ట్ బ్యాచిలర్ ఒక్కడొచ్చి సెటిల్ అయిపోయి, తర్వాత ఇక్కడ సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత భార్య పిల్లల్ని అందరినీ తెచ్చుకొని, కొన్నాళ్ళ తర్వాత ఇక్కడే ఇల్లు కొనుక్కొని, ఇక్కడే కారు కొనుక్కొని, ఇక్కడ రిచ్ అయిపోయి ఇక్కడ తిరిగితే నేను ఎవడు గుర్తుపడతాడన్నా. అదే నీ ప్రాంతంలోనే నిన్ను చేస్తా అంటున్నా. నీ ప్రాంతంలో, నీ జిల్లాలో, నీ మండలంలో, నీ ఊర్లో నువ్వు కరోడ్పతి అయ్యి నువ్వు అక్కడ విల్లా కట్టి BMW కార్లో తిరిగితే ఊరికో మొగోడు పుట్టిండ్రా అంటారు. ఆమె రైట్ అన్నా, నాది ఆ కోరిక. సో ఇక్కడికి రానవసరం లేదు, ప్రజల వద్దకే పాలన. లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పిన. ఓకే. ప్రజల వద్దకే పాలన. నేనే వస్తాను మీ దగ్గరికి. ఓకే. 10 మంది ఉన్నా వస్తానా, నాకు అక్కడ 100 మంది మీటింగ్ అవసరం లేదు, 10 మంది మీటింగ్ ఉన్నా నేను అక్కడికి వెళ్తా. ఓకే. కార్లో వెళ్తా కదా నేను, నాకు ఇష్టం, నాకు డ్రైవింగ్ ఇష్టం. అండ్ ఐ హ్యావ్ మై మేనేజర్, ఐ హ్యావ్ మై డ్రైవర్. ఓకే, ఎవ్రీథింగ్ ఉన్నది మీరే, ప్రజల వద్దలకు పాలన అని అంటారు, మీరే పోతారు, వాళ్ళకి ఏం కావాలో మీరే చేస్తారు. 0 to హీరో చేసే బాధ్యత మీదే అంటారు. తమిళనాడు పిలిచారు నన్ను, కునూర్, ఊటీ పక్కన కునూర్ అని ఉంది. ఓకే. అక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది వర్క్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళు ఒకసారి దాదాపు ఒక 20-25 మంది గ్రూప్ కలిసి కాల్ చేసి పిలిస్తే నేను ఫ్లైట్లో వెళ్ళి 2 days ఉండి వాళ్ళకి అక్కడ మీటింగ్ చేసి వాళ్ళకి అక్కడి నుంచి కూడా ఎలా సేల్స్ చేసుకోవచ్చు, వాళ్ళ ప్రాంతమేనండి. సేల్స్ ఇన్ ద సెన్స్ ఓన్లీ రియల్ ఎస్టేటా, ఇంకేమైనా ఉంటుందా? నేను రియల్ ఎస్టేట్ నేర్పుతా, రియల్ ఎస్టేట్ నేర్చుకున్నాడు ఏదైనా అమ్మొచ్చు తర్వాత. అండ్ 1 more కండిషన్, నా దగ్గర నేర్చుకుంటే MOUలు ఏమి ఉండవు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. నీ సర్టిఫికెట్లు పెట్టుకోను, నీ దగ్గర డబ్బులు తీసుకొని డిపాజిట్ పెట్టుకోను, నిన్ను పోనీయకుండా ఉంచడానికి జాబుల్లాగా, లేకపోతే నా దగ్గర నేర్చుకున్నావు కాబట్టి ఇక్కడే ఉండాలి, నాతోనే ఉండాలి, ఇలాంటి కండిషన్స్ ఏం లేవు. 4 నెలలు నేర్చుకో, 6 నెలలు నేర్చుకో, 1 సంవత్సరం నేర్చుకొని కంపెనీ పెట్టు, అంత నేర్పుతా నేను. ఓకే. కంపెనీ పెట్టేంత స్కిల్స్ దాదాపు ఒక 30-40 మంది కంపెనీలు పెట్టారు నా దగ్గర. అయితే అంటే మీ దగ్గరికి ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్లో రావాలి అని అంటే MBA చేసిన స్టూడెంట్స్ వస్తే ఇంకా వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది కావచ్చు. ఫ్లోటింగ్ వద్దండి నాకు, మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నా దగ్గరకి ఏదో మొన్న సంధ్యా థియేటర్కి వచ్చినట్టు గుంపులు రావాలని నాకు ఆ కోరికలు ఏం లేవు. ఓకే. అలాంటి కోరికలు లేవు నాకు. విల్ పవర్ ఉన్నోళ్ళు రండి, చూసిపోదామనే వాళ్ళు రాకండి. రైట్. ఓకే. సంధ్యా థియేటర్ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా, అల్లు అర్జున్ది తప్ప, రేవంత్ రెడ్డిది తప్ప అని అడిగితే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్తారు అంటారు కదా, కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అని. మనకి ఎందుకు అది, మన సబ్జెక్ట్ కాదు, మనం అల్లు అర్జున్ కాదు, రేవంత్ రెడ్డి కాదు. మెల్లగా డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ కాదండి, నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మన సబ్జెక్ట్ కానే కాదు అది. కాకపోతే పాపం అది జరగకుండా ఉండాల్సింది. ఓకే. జరగకుండా ఉండాల్సింది. అది పాపం అనిపించింది నాకు. ఎందుకంటే ఆ బాబు అనాథ అయిపోయాడు, ఆ బాబు సీరియస్గా ఉన్నాడు, అతనికి భార్య పోయింది, కొడుకు సీరియస్గా ఉన్నాడు. కాకపోతే పోయి అన్ని కోట్లు ఉన్నాయి వాళ్ళకి, అన్ని కోట్లు పెట్టి సినిమా తీశారు, కలెక్షన్ బాగా, పోయి హెల్ప్ చేయొచ్చు. ఒకళ్ళు పలకరించిన వాళ్ళు లేరంట పోయి ఆ బాబుని. అదొకటి చిన్న బాధాకరం. ఓకే. మా దాంట్లో చిన్న యాక్సిడెంట్ అయితే
ఒక పార్టీ నాయకుడు డ్రంక్ తాగి మా 0 to హీరో పర్సన్స్ ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో టీ తాగడానికి రోడ్డు మీదకి వస్తే కారు తెచ్చి కొట్టి పడేసిండు అని మామూలుగా బెండ్ చేయలే మేము బెండ్ చేయలే అని ఓకే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మినిస్టర్ల పేర్లు చెప్తే కూడా మేము వినలేమేము బరాబర్ వానికి హాస్పిటల్ బిల్లు పెనాల్టీ కట్టించినాం సారీ చెప్పించినాం పంపించినాం రైట్ ఓకే ఇప్పుడు 0 to హీరోలో ఎవరికైనా కూడా మేము సహించమన్నారు కదా ఎంత టీం ఉంటుంది 0 to హీరో టీం అంటే ఒకటండి ఇక్కడ ఫ్లోటింగ్ ఉంటుంది నేర్చుకున్న వాళ్ళు బయటికి పోతుంటారు నేను అన్నా కదా ఇది ఫ్రీలాన్సర్ కొంతమంది ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు ఉంటారు మళ్ళీ వాళ్ళ సెక్టర్కి వెళ్ళిపోతారు నా దగ్గర నేర్చుకొని కొంతమంది బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు ఉంటారు మార్కెటింగ్ చేసే ప్రతి ఒక్కరు మార్కెటింగ్ పెన్నులమ్మే కాన్సెప్ట్ పిన్ టు ప్లేన్ ఎన్ని మార్కెటింగ్ నా దగ్గర ట్రైనింగ్ తీసుకొని పిన్ టు ప్లేన్ ఏదైనా మీరు అసలు బఠానీలను అమ్మినట్టు అమ్మచ్చు అలాంటి టెక్నిక్స్ నేర్పిస్తా మోడర్న్ మార్కెటింగ్ ఈ ఉట్టిగా రాలేదండి ఎంతమంది ఉన్నారు మీ టీం ఎంతమంది ఉన్నారు ఎప్పుడు కూడా యాక్టివ్గా 2000 మెంబర్స్ ఉంటారండి 2000 మెంబర్స్ మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వైడ్ కూడా ఉన్నారు వేరే కంట్రీస్ నుంచి వెకేషన్లో వచ్చినప్పుడు ఎన్ఆర్ఐస్ చాలామంది నేర్చుకొని పోతారు వాళ్ళ జాబ్లో పనికి వస్తాయి ఓకే అక్కడ మార్కెటింగ్ చేసే వాళ్ళు వచ్చి నేర్చుకొని పోతారు మెసేజ్లు కూడా చూశారు సౌదీలో మార్కెటింగ్ చేస్తుంటాను వెకేషన్లో వస్తాను అవి ఇవి వచ్చినాయి కొన్ని సో చాలామంది నా దగ్గరికి వెకేషన్లో వచ్చి చేస్తూ ఉంటారు హ్యాపీగా ఆడ సక్సెస్ అయ్యారు ఓకే మళ్ళీ వెకేషన్లో వచ్చినప్పుడు కలిసిపోతూ ఉంటారు ఓకే హ్యాపీ అనిపిస్తుంది అండి రైట్ ఓకే నేను యాక్చువల్గా అంటే ఈ ఇంటర్వ్యూ అసలు మనం డిజైన్ చేసుకోలేదు నేను మీకు ఇంటిమేట్ చేయలేదు మీరు వచ్చేదే తెలియదు సో మీరు ఎంతమందిని కలిసారు ఈరోజు ఒక నలుగురు నుంచి 5గురిని మీట్ అయినా నేను మీట్ అయినారా మీరు 6th మెంబర్ మీ 0 to హీరోలో మీరు 6th మెంబర్ అచ్చా ఓకే సో వాళ్ళందరినీ మీట్ అయినాము ఆల్మోస్ట్ ఆల్ పాజిటివ్గా చెప్పారు బట్ ఏంటి అంటే నాకు తృప్తిగా లేదు షేక్ వలీ పాషా గారిని అడుగుదామని చెప్పేసి వచ్చిన అన్నట్టు మీరు దోలాడినా నేను ఎవరి దగ్గర రూపాయి ఛార్జ్ చేయను నేనే చెప్పేస్తున్నా చూడండి వచ్చే వాళ్ళకి కూడా చెప్తున్నా ఎవరి దగ్గర రూపాయి ఛార్జ్ చేయను నా మీటింగ్ 3 hours మీటింగ్ ఉంటుంది ఫస్ట్ బేసిక్స్ రాగానే బ్రేక్ఫాస్ట్ పెడతాను మీటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ పెడతాను అక్కడ నుంచి వాళ్ళు మొదటి ₹1 కోటి సంపాదించేదాకా వాళ్ళకి అయ్యే ప్రతి మెటీరియల్ ఖర్చు నేను పెట్టుకుంటా నా దురద అది నాకు దురదండి అది రైట్ నాలాంటి వాళ్ళని 1000 మందిని తయారు చేస్తా ఓకే నా ఫాలోవర్స్ని కాదు నేనేమంటున్నా నాకు ఫాలోవర్స్ని తయారు చేస్తానట్లే నాలాంటి వాళ్ళని నాలాగా డూప్లికేషన్ చేసి వదిలిపెడతా దేశంలో 1000 మందిని ఓ రేంజ్ రోవర్ కార్లు ఇంత పెద్ద బంగ్లాలు కట్టుకునే స్థాయికి మీరు తీసుకొస్తారు మీరు పోయొచ్చిన అన్నారు కదా మరి పేపర్ డెలివరీ బాయ్ ఇల్లు చూసినారా ఇంట్లో పోయినారా ఎట్లుందా ఇల్లు బందోబస్తు కట్టి మామూలు కట్టలేదన్నా దాదాపు 3-4 లక్షలు కిరాయిలు వస్తున్నట్టున్నాయి 3 లక్షలు 2 లక్షలు 3 లక్షలు కిరాయిలు కూడా అబ్బాయికి మళ్ళీ నేను ఇంత నేను నాకు కిరాయిలు లేవు మళ్ళీ చూడండి మైండ్ సెట్ అన్న కదా ఓనర్ ఉండే ఇంట్లో కిరాయి వాళ్ళు ఉండొద్దండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా మీకు ఓన్ హౌస్ కట్టుకున్న రోజు నీ గురించి కట్టుకోన్నా ఇంకో 2 ఫ్లోర్లు వేసి కిరాయికి ఇద్దాం వాడి ఇంట్లో ఫ్యాన్ తిరగకపోతే నువ్వు రిపేర్ చేయి వాడి ఇంట్లో నల్ల లీక్ అయితే నువ్వు పానా తీసుకోపోయి రెంచి తీసుకోపోయి రిపేర్ చేయి వాడు అయ్యా నీళ్ళు రావట్లేదంటే నువ్వు పోయి స్విచ్ చేయి మోటార్ స్విచ్ నువ్వు ఓనర్ లాగా ఉండరా నాకు ఎదురుగా ఇంకొక ఇల్లు ఉంది దీని ఎదురుగానే 3 ఫ్లోర్లు ఉంది అది మొత్తం కిరాయికి ఇచ్చేసిన ఓకే కిరాయి కావాలంటే సపరేట్ కట్టుకో ఓనరే ఉండాలి రైట్ మైండ్ సెట్ ఎవ్రీథింగ్ దయచేసి అంటే నేను అంటున్నా నాకుండే ఒపీనియన్ ఏంది అని అంటే షేక్ వలీ పాషా ఫ్రాడ్ చేస్తుండేమో అన్న చిన్న ఇంటెన్షన్ తోటి నేను ఇవాళ డే మొత్తం కూడా మీకే కేటాయించిన ఎందుకంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన సో ఆ ఇంపాక్ట్ ప్రజల్లోకి పోతుంది జనాల్లోకి పోతుంది అది వేరే రకంగా పోవద్దు బట్టబయలే చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళ మొత్తం టైం మొత్తం కేటాయించి నేను మీకు సంబంధించిన అంశాల మీద చర్చ చేసినాము సో ఫైనల్లీ నేనైతే నమ్ముతున్నాను మిమ్మల్ని ఆ నమ్మకాన్ని మీరు భవిష్యత్తులో కూడా నిలబెట్టుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నా డెఫినెట్గా అండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ క్రాంతి గారు థ్యాంక్ యూ సో మచ్